నమస్తే. లీడర్‌షిప్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. నమస్తే. అందరికీ హాయ్. ఎవరు కనపడలేదు. సో, అందరికీ హాయ్, హాయ్, హాయ్. సో, మీ సింబల్స్‌తో తెలియజేయండి. హాయ్‌ని సింబల్స్‌తో తెలియజేయండి. రైజ్ హ్యాండ్ చేయొద్దండి. జస్ట్ సింబల్స్‌తో. యెస్. నా పేరు హరి. సో, ఈ గ్రూప్‌కి పరిచయమైంది. స్టూడెంట్ బ్యాక్‌గ్రౌండ్‌గా ఉన్నవారు పరిచయమైన. అందరూ వినపడుతుంది. సార్. ఎస్. సో, స్టూడెంట్ బ్యాక్‌గ్రౌండ్ 24 ఇయర్స్ ఏజ్‌లో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నా లైఫ్ నాకు విసుగు వచ్చిన రోజు, ఒక ₹10 లేని రోజు నా మీద నాకే విసుగొచ్చి నేను మారాలి అని నిర్ణయించుకున్న రోజు. సో, సెర్చింగ్ ఫర్ సంథింగ్. సో, నాకొక ఇన్విటేషన్ కార్డ్ ద్వారా హెర్బలైఫ్ ఆపర్చునిటీ నాకు పరిచయమైంది. సో, ఒక ఇలాంటి బిజినెస్ బేసిక్స్ ట్రైనింగ్ ఫిజికల్‌గా జరిగింది అప్పుడు. సో, ఆ ట్రైనింగ్ చూసిన తర్వాత నాకనిపించింది ఒక 10 ఇయర్స్ హెర్బలైఫ్ చేసే ప్రొఫెషన్ ఎలా ఉంటది అని నాకొక క్లారిటీ వచ్చింది ఆ రోజు. సో, ఇప్పుడు 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మీ ముందు మిలియనీర్ టీమ్‌గా ఈ ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కార్పొరేట్‌కి థాంక్ యూ వెరీ మచ్. సో, ఇలాంటి మార్క్యూస్ ఎప్పుడు చెప్తాడు, బేసిక్స్‌లోనే ఎప్పుడు కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ బేసిక్స్ గురించి మనకు డిస్కస్ చేయడానికి సో, మోస్ట్ నాకు ఇష్టమైన పర్సను. సో, ఫ్రమ్ స్టార్టింగ్ నేను కోచ్ లెవెల్ నుంచి అప్ టు ఇప్పుడు ప్రెజెంట్ ఇన్వైట్ చేసే వరకు ఈచ్ అండ్ ఎవ్రీ మైల్‌స్టోన్‌లో నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని నేను మిలియనీర్ టీమ్ అయ్యాను. సో, కోచ్ నుంచి ఆల్మోస్ట్ అలా ఈ మిలియనీర్ టీమ్ 10 ఇయర్స్ జర్నీ కూడా ఈ ఈరోజు స్పీకర్‌ని సో, నేను ఇన్వైట్ చేస్తున్నా. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది దగ్గర బుక్కు, పెన్ను రెడీగా ఉన్నాయి? నా దగ్గర రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్‌గా వేసుకుంటే అంత బాగా మనము గ్రోత్ అవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్యూస్ ఎప్పుడు చెప్తారు. సో, ఎప్పుడన్నా స్ట్రక్ అయినామంటే గో ఫర్ బేసిక్స్. సో, ఆ కార్పొరేట్ ఎక్స్‌క్లూజివ్‌గా మన కోసం బేసిక్స్ ఏంటి అనేది డీటెయిల్‌గా డిస్కస్ చేయండి అని మనకు ఇంటర్నేషనల్ రెసిడెన్స్ టీమ్ 20K మిస్టర్ సురేష్ బాబు సార్ మనకు అందజేస్తున్నారు. ఎంతమంది రెడీగా ఉన్నారు? సో, లెట్స్ వెల్కమ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ 20K. ఇట్ ఈస్ సురేష్ బాబు సార్ ఆన్ ది స్క్రీన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. ఐ హోప్ వాయిస్ వస్తున్నట్టుంది. వాయిస్ వస్తుంది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హాయ్ అందరికి కూడా నమస్తే, అందరికి నమస్తే, నమస్తే అందరికి. అండ్ రియల్లీ సూపర్. అండ్ ఈ టైంలో ఇక్కడ అందరితోటి మీట్ అవుతున్నందుకు రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అండ్ రియల్గా వన్స్ అగైన్ థ్యాంక్స్ టు కార్పొరేట్ అండ్ ఏదైతే ఉందో అండ్ మన ఆర్గనైజేషన్ మన టీం అందరు కూడా సక్సెస్ఫుల్గా గ్రోత్ అవటానికి హెల్ప్ అవటానికి ఈ వీక్లీ ఏదో ఒక ప్రోగ్రామ్ తోటి మనం ప్రతి థర్స్డే మనం ఎంగేజ్మెంట్ అవటానికి రియల్గా చాలా హ్యాపీనెస్ అని అనిపిస్తుంది. రెండు బేసికల్గా మన అందరం కూడా ఈరోజు కొన్ని విషయాల గురించి మనం అందరం నేర్చుకున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ అందరికీ నమస్తే, హాయ్. అందరం కూడా వర్చువల్లో హాయ్ చెప్తారా అందరూ? సూపర్ 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 అండ్ రియల్లీ సూపర్. అండ్ ఐ థింక్ అండ్ లిటిల్ బిట్ అండ్ ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉండొచ్చు అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా వచ్చాం, వాట్ ఈస్ వాట్ అనేది. అండ్ లిటిల్ బిట్ అండ్ మీ అందరి ముందు లిటిల్ బిట్ అండ్ కొంతమంది కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశంతో కొంత ఎక్స్పీరియన్స్ ని మీ అందరి ముందు షేర్ చేసుకోవాలని అనుకున్నాను. 1 సెకండ్. ఓకే, రైట్. ఓకే, ఐ హోప్ మీ అందరికి కంటిన్యూ టు షేర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ హరి గారు. అండ్ రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చాలా రోజుల నుంచి జర్నీ చేసి అండ్ ఈరోజు ఇక్కడ దాకా రావటం రియల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా అండ్ నా పేరు సురేష్. అండ్ హెర్బలైఫ్లోకి వచ్చిన తర్వాత ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కలిసి చేస్తూ అండ్ పేరు ఏదైతే ఉందో బోనా సురేష్ అండ్ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసుకుంటున్నాం. కానీ బయట ఎక్కడా కూడా ఈ ఆపర్చునిటీ రాదు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి
ఇక్కడ మనం చేసుకోవడానికి ఇది ఈజ్ అ రైట్ ప్లాట్ఫామ్ అని అనిపిస్తుంది. అండ్ ఓకే, డన్. లిటిల్ బిట్ మీకు కావాల్సింది ఏంటంటే మెయిన్ మనం ఏం వెళ్ళాలి, ఎలా గ్రోత్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్. అండ్ ఎందుకని ఎవరైతే ఉంటారో అండ్ వీడియోస్ కానీ అండ్ ఆడియో వీడియోస్ రికార్డు ఫొటోస్ తీసుకోవడం అలాంటివి ఏమీ చేయొద్దు. అండ్ కొంత హెల్ప్ అవుతుంది. మనందరం కూడా పర్సనల్ గా మనం స్టెప్ బై స్టెప్ మనం ఎలా గ్రోత్ అవ్వాలి దాని గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. అండ్ రియల్ గా వన్స్ అగైన్ మనందరం కూడా హార్ట్ఫుల్ గా మార్క్యూస్ గారికి థ్యాంక్స్ చెప్పి అండ్ టుడే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. అండ్ రియల్ గా నా పర్సనల్ గా అండ్ ఈరోజు నా లైఫ్ ఎంత బెటర్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇలాంటి కంపెనీ అండ్ ఇలాంటి ఫౌండర్ లేకపోతే ఈరోజు నా లైఫ్ ఇలా ఉండేది కాదు. అండ్ ఒకసారి హార్ట్ఫుల్ గా మార్క్యూస్ గారికి థ్యాంక్స్ చెప్పి టుడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అండ్ నమస్తే మార్క్యూస్, థ్యాంక్ యూ అఫ్రెష్ అండ్ షేక్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అండ్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకు నా లైఫ్లో ఎలా బెటర్ అవుతుందంటే అండ్ ఈరోజు అండ్ నా బిఫోర్ బ్యాక్గ్రౌండ్ అండ్ నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఇది నా బ్యాక్గ్రౌండ్. అట్ ది ఏజ్ నా 10th క్లాస్ అయిపోయిన కానించి ఇంటర్మీడియట్ కానించి ఎక్కడో చోట ప్రైవేట్గా వర్క్ చేస్తూ ఉండేవాడిని. అండ్ ఈ మధ్యలో ఉండే పర్సన్ ని నేనే. అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండే పర్సన్ నేనే. ఆఫ్టర్ నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత మదర్ ఫాదర్ ఇద్దరు హార్డ్ వర్క్ చేస్తే 5,000 కూడా వచ్చేది కాదు. అండ్ అలాంటి టైంలో నా పేరెంట్స్కి ఏదైనా సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అండ్ ఈ కమ్యూనిటీలో అండ్ పార్ట్ టైం కింద వర్క్ చేస్తుండేవాడిని, కాలేజ్కి వెళ్తూ పార్ట్ టైం కింద. ఇది నా బిఫోర్ ప్రొఫెషన్. అండ్ దాంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక 4 years దాంట్లో హార్డ్ వర్క్ చేయటం వల్ల ఇలాంటి పర్సన్ అండ్ ఏదైతే ఉందారో అండ్ ఇంత ఓవర్ వెయిట్ అయిపోయాను. బిఫోర్ ఉండే పర్సన్ ఏదైతే ఉందో అలాగా ఈ ఓవర్ వెయిట్ అయిన కాడ నుంచి చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. డైజెషన్ ఫ్రీ అయ్యేది కాదు, చిరాకు ఎక్కువ ఉంటా ఉండేది, కోపం ఎక్కువ వస్తూ ఉండేది. అండ్ తర్వాత లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయేవాడిని. అండ్ మైండ్ సెట్ కరెక్ట్గా ఉండేది కాదు, యాక్టివ్గా ఉండలేకపోయేవాడిని. ఇలాంటి టైంలో నా ఫ్రెండ్ ఈ న్యూట్రిషన్ క్లబ్కి ఇన్వైట్ చేయడం వల్ల, ఈ న్యూట్రిషన్ కమ్యూనిటీకి రావటం వల్ల అండ్ క్లబ్లో ఒక 70 days అండ్ నా కోచ్ ఇచ్చే గైడ్లైన్స్ వల్ల, న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీ ఇచ్చే ఎడ్యుకేషన్ వల్ల వితిన్ 70 days 12 kgs వెయిట్ అవడానికి హెల్ప్ అయింది. అండ్ రియల్ గా ఇలా ఉండే పర్సన్ ఇలా అవడానికి కారణం ఏదైతే ఉందో ది వండర్ఫుల్ న్యూట్రిషన్. రియల్ గా ఈ న్యూట్రిషన్ బాగా సపోర్ట్ అయింది. దీంతో పాటు క్లబ్ లో ఇచ్చే క్లబ్ ఆర్గనైజర్ ఇచ్చే కోచింగ్ సపోర్ట్ అయింది, కమ్యూనిటీ సపోర్ట్ అయింది. ఇవన్నీ కూడా నా లైఫ్ ఇలా చేంజ్ అవడానికి హెల్ప్ అయింది. అండ్ అయిన తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఫుడ్ ని యూజ్ చేయాలంటే బడ్జెటైజ్ చేసుకోవాలి. ఆ బడ్జెటైజ్ చేసుకునే ప్రోగ్రామ్లే వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆపర్చునిటీ, హెర్బలైఫ్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవ్వమన్నారు నా కోచ్. కనెక్ట్ అయిన తర్వాత నాకు అని అనిపించింది అండ్ దీన్ని ఎందుకు మనం చూస్ చేసుకోకూడదు అండ్ దీని ఎందుకు ఒక పార్ట్ టైం కింద మనం చేయకూడదు అనే ఉద్దేశంతో అండ్ 2008 అండ్ డెసిషన్ తీసుకున్నాను. అండ్ దీంట్లో కూడా పార్ట్ టైం చేద్దాం, కొంత ఇన్కమ్స్ మనకు సపోర్ట్ అవుతుంది, ఫ్యామిలీని కొద్ది కేర్ తీసుకోవడానికి సపోర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో పార్ట్ టైం కింద స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన తర్వాత అండ్ నా వైఫ్ అండర్ వెయిట్ లో ఉండేది. అండ్ నా వైఫ్ ఇలా సన్నగా ఉండేది, తన 10 kgs అండర్ వెయిట్ తోటి ఉండేది. అండర్ వెయిట్ తోటి ఉండటం వల్ల ఏమవుతుందంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటా ఉండేది, గైనిక్ ఇష్యూస్ ఉంటా ఉండేది. అండ్ అలాంటిది ఎప్పుడైతే మంచి న్యూట్రిషన్ యాడ్ చేసుకున్న తర్వాత తను కూడా ఒక 10 kgs వెయిట్ పెరిగింది. తను కూడా చాలా హెల్దీగా ఉంది. రియల్ గా చాలా హ్యాపీనెస్ అని అనిపిస్తుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కలిసి చేసుకుంటూ ఇదే కాకుండా అండ్ నేను ఇక్కడ కోచ్ ఆప్షన్ అయితే తీసుకున్నాను. ఏం చేయాలి, ఎలా చేయాలి ఇవన్నీ నాకు తెలిసేది కాదు. కానీ అలాంటి టైంలో నాకు బేసిక్ ట్రైనింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి రియల్ గా చాలా బాగా హెల్ప్ అయినాయి. అండ్ ఆ టైంలో మాకు అండ్ వీక్లీ ట్రైనింగ్స్ ఉండేది. ఆ ట్రైనింగ్స్ లో ఒక 3 hours ట్రైనింగ్ రియల్ గా ఎవ్రీ వీక్ నన్ను నేను బెటర్ చేయటానికి, మోర్ కస్టమర్స్ యాడ్ చేసుకోవడానికి నాకు బాగా అయ్యేది. అండ్ అవే కాకుండా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైనింగ్స్ కూడా నాకు చాలా బాగా అని అనిపించినాయి. అండ్ ఇలాంటి ఈ ట్రైనింగ్స్ లేకపోతే ఈ రోజు నా లైఫ్ ఇలా ఉండేది కాదు. ప్రతి ఒక్క ట్రైనింగ్ లో ఏదో ఒక పాయింట్ నేర్చుకుంటూ తెలుసుకుంటూ లైఫ్ లో గ్రోత్ అవడానికి చాలా బాగా హెల్ప్ అయింది. ఇలాంటి వండర్ఫుల్ ట్రైనింగ్ అనమాట. డిఫరెంట్ ఆఫ్ ట్రైనింగ్, డిఫరెంట్ ఆఫ్ గెస్ట్ స్పీకర్. అంటే చాలా వరకు కాన్ఫిడెంట్ లెవెల్స్ తక్కువ ఉండేది. అండ్ ఎందుకంటే అండ్ అసలు ఈ ఫుడ్ ఎంతమంది తీసుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటారు, ఇది నిజమైన కాదా, ఇలాంటి మైండ్లో చాలా డౌట్స్ ఉండేది. అండ్ అలాంటి టైంలో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో జాన్ టాటెల్, అండ్ ఇతను ట్రైనింగ్ మోర్ దాన్ అప్పటికే 20 years నుంచి ఫుడ్ స్టార్ట్ చేశారన్నారు. అండ్ అప్పుడు నాకు లిటిల్ బిట్ హోప్ వచ్చింది. ఓకే, వీళ్ళందరికీ రిజల్ట్ వచ్చినప్పుడు నాకు ఎందుకు రాదు. అండ్ ఇలాగ ఈ కమ్యూనిటీలో ఏదైతే ఉందారో లియోన్ వైస్మెన్ అండ్ అప్పట్లో టాప్ 1, 2, 3లో ఉంటా ఉండేవాళ్ళు. అండ్ ఇతను చెప్పే ట్రైనింగ్ ఏదైతే ఉందో అండ్ నాకు హెల్ప్ అయ్యేది. అంటే నా ఫౌండేషన్ స్ట్రాంగ్ అవటానికి ఇలాంటి వండర్ఫుల్ స్పీకర్స్ నాకు హెల్ప్ అవుతా ఉండేది. దాంతో ఈ ట్రైనింగ్లు తీసుకున్న తర్వాత చేసిన హార్డ్ వర్క్కి
అంటే ఎవ్రీ ఇయర్ మన కోసం మనం చేస్తాం, చాలా సాక్రిఫైస్ చేస్తాం, ఫ్యామిలీ తోటి సాక్రిఫైస్ చేస్తాం అండ్ పిల్లలతోటి సాక్రిఫైస్ చేస్తాం, ఎక్కడో ఉంటాం, డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతూ ఉంటాం, హెర్బ్ లైఫ్ ట్రైనింగ్లకు వెళ్తూ ఉంటాం. అండ్ ఇలాంటి సాక్రిఫైసెస్ చేసి అండ్ లైఫ్లో గ్రోత్ అయిన తర్వాత, దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేసిన తర్వాత మనం ఈ కంపెనీ వెకేషన్స్కి క్వాలిఫై అయినప్పుడు అండ్ ఫ్యామిలీకి ఇది ఒక మంచి గిఫ్ట్ లాంటిది అనమాట. అండ్ ఇలాగ ఎప్పుడైతే ఉందో వెకేషన్కి క్వాలిఫై అయ్యి ఫ్యామిలీకి అండ్ ఎవ్రీ ఇయర్ వెకేషన్కి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళలో కాన్ఫిడెంట్ పెరుగుతూ ఉండేది. అండ్ వాళ్ళలో కూడా ఎలా అనిపించేది అంటే, ఓకే మా అబ్బాయి చేసే కంపెనీ మంచి కంపెనీ అండ్ ఎక్కువ మంది హెల్ప్ చేస్తున్నారు, రైట్గా చేస్తున్నారు అని అనిపిస్తూ ఉండేది. ఇలాంటి ఫ్యామిలీ వెకేషన్స్ వెళ్తాం అండ్ మలేషియా వెకేషన్, ఇలాగా ఫ్యామిలీతో డిఫరెంట్ వెకేషన్కి వెళ్తాం. మంచి లైఫ్ స్టైల్. అండ్ బిఫోర్ నా హెర్బ్ లైఫ్లో రాకముందులా ఈ కమ్యూనిటీలో 3,000 వస్తే చాలని వచ్చాను. అండ్ అలాంటిది ఈరోజు మంచి లైఫ్ స్టైల్, ఇలాగా పర్సనల్గా హెలికాప్టర్ రైడ్ చేయటం అండ్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తాం, ఆస్ట్రేలియా ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తాం. చాలా బాగా అనిపించింది. వన్ ఆఫ్ ది మెమొరబుల్ ఈవెంట్ నా లైఫ్లో, వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్ ఏదైనా ఉందంటే 2015 మార్క్యూస్ బోనస్. అండ్ ఈ మార్క్యూస్ అవార్డు ఏదైతే ఉందో హానర్స్ అంటారు. హెర్బల్ లైఫ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైనింగ్ అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ ట్రైనింగ్ మన హెర్బల్ లైఫ్లో, హైయర్ లెవెల్ ట్రైనింగ్. ఆ లెవెల్కి 2015లో క్వాలిఫై అయ్యాను. అండ్ క్వాలిఫై అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మోర్ దాన్ 95 కంట్రీస్ నుంచి ఒక 5,000 to 7,000 పీపుల్ అటెండ్ అయ్యారు. అండ్ దానికి నేను క్వాలిఫై అవటం, ఆ ట్రైనింగ్ విన్న తర్వాత ఐ థింక్ ఫీల్ హ్యాపీ. లేదు అసలు హెర్బల్ లైఫ్ని ఇప్పుడు దాకా చాలా లేట్గా చేశాము, ఇక్కడ నుంచి ఇంకా ది బెస్ట్గా చేయాలని అనిపించింది ఏదైనా ఉందంటే హానర్స్ ఈవెంట్కి అటెండ్ అయిన తర్వాత. అండ్ అక్కడ హానర్స్ ఈవెంట్లో చాలా మంది పీపుల్స్ని చూశాను. అండ్ ఆఫ్టర్ 10 years తర్వాత అండ్ నేను ఈ పర్సన్ని జాన్ టాటిల్, నా ఫస్ట్ ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో అప్పటికిప్పుడు ఈ చూస్తే న్యూట్రిషన్ మంచిగా తీసుకుంటూ తను సూపర్గా ఉండాలి. అండ్ అప్పుడు నాకు అనిపించింది, అరే మనం కూడా న్యూట్రిషన్ తీసుకుంటే మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. లైఫ్లో ఏదైతే ఉందో వీళ్ళందరూ టాప్ 1 అనమాట తిను అండ్ సుసాన్ పీటర్సన్ గారు. అలాంటి టాప్ 1 పర్సన్స్, ఇలాంటి టాప్ 16లో ఉండే వ్యక్తులతో తిరిగినప్పుడు నా మైండ్లో కూడా ఒక చిన్న థాట్ వచ్చింది, అరే ఫ్యూచర్లో అండ్ మనం కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇండియా తరపు నుంచి మార్క్యూస్ బోనస్ కి రీచ్ అవ్వచ్చు అని ఆ రోజు 2015లో అని అనిపించింది. రియల్గా ఆ రోజు తీసుకున్న ఫొటోస్ ఏదైతే ఉందో నన్ను అండ్ నో డౌట్ మనం కూడా మార్క్యూస్ బోనస్ తీసుకోవచ్చు, మనం కూడా టాప్ 12 ఎవరైతే ఉండారో, టాప్ పర్సన్స్ ఎవరైతే ఉండారో వాళ్ళలో ఉండొచ్చు అని ఒక అనిపించిన ఈవెంట్ అనమాట ఇది. అండ్ అలాగే అండ్ ఎప్పుడైతే అలా అనిపించిందో 2021లో సేమ్ అదే మార్క్యూస్ బోనస్ అవార్డు తీసుకోవటం రియల్ గా చాలా హ్యాపీనెస్ అని అనిపిస్తుంది. లాస్ట్ 5 years నుంచి మార్క్యూస్ బోనస్ అదే స్టేజ్, ఎవ్రీ ఇయర్ అదే స్టేజ్ మీదకి వెళ్ళి మార్క్యూస్ బోనస్ తీసుకోవటం చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి వండర్ఫుల్ కంపెనీలో ఉన్నందుకు డిఫరెంట్ అండ్ నా లైఫ్ లో వీళ్ళందరినీ కూడా నేను ఎక్కడో టీవీలో చూసేవాళ్ళం అండ్ వీళ్ళందరూ వరల్డ్ లో నెంబర్ 1 అనమాట. అలాంటి రిక్కీ పాంటింగ్ ఇలాంటి పర్సన్స్ ని మీట్ అవటం రియల్ గా చాలా హ్యాపీనెస్ అని అనిపిస్తా ఉంది. అండ్ ఇదే కాకుండా క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ఐపీఎల్లో క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ కి అక్కడికి వెళ్ళటం, కొన్ని లక్షల మంది అండ్ ఎంటైర్ వరల్డ్ వైజ్ గా ఐపీఎల్ చూసారు. అండ్ అక్కడ పలానా హెర్బ్ లైఫ్ నుంచి పలానా సురేష్ బాబు క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వటం. అండ్ కేవలం ఇది ఎక్కడ జరుగుతుందంటే ఓన్లీ హెర్బ్ లైఫ్ కమ్యూనిటీలోనే జరుగుతుంది. అండ్ ఎందుకంటే మనం చేసే హార్డ్ వర్క్ ఏదైతే ఉందో హార్డ్ వర్క్ కి తగ్గట్టు ఇన్కమ్ కి తగ్గట్టుగా మనకి రికగ్నేషన్స్ అండ్ ఇలాగ బయట ఎక్కడ ఆపర్చునిటీ ఉండేది కాదు. అండ్ రియల్ గా చాలా హ్యాపీనెస్ అని అనిపిస్తుంది ఇలాంటి వండర్ఫుల్ కమ్యూనిటీని పరిచయం అయినందుకు. అండ్ మనకి ఎవరైతే సైంటిఫికల్ అడ్వైజర్ బోర్డులో ఎవరైతే ఉండారో అలాంటి పర్సన్స్ తో మీట్ అవటం అండ్ సిఇఓస్, కంట్రీ హెడ్ ఇలాంటి వాళ్ళందరికీ దగ్గరగా ఉండటం రియల్ గా చాలా హ్యాపీనెస్ అని అనిపిస్తుంది. అండ్ సింపుల్ థింగ్, బిఫోర్ నా లైఫ్ ఇలా ఉండేది. అండ్ నేను నా 10th class బిలో అంతా కూడా ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ ఇల్లు చాలా చిన్నది, దాదాపుగా ఒక 150 నుంచి 250 దాకా రెంట్ పెరిగింది అండ్ 250 రూపాయలు రెంట్. అలాంటిది మా లైఫ్. ఇది నా మధ్యలో ఉండేది బిఫోర్ ప్రొఫెషన్. అండ్ అలా ఉండేవాళ్ళం. కానీ ఈ రోజు నా లైఫ్ స్టైల్ బెటర్ అవటానికి, ఫైనాన్షియల్ గా బెటర్ అవటానికి రియల్గా వండర్ఫుల్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ అనేది లేకుండా, నా కోచెస్ ఎవరు లేకుండా ఈరోజు నా లైఫ్ ఇలా ఉండేది కాదు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై కోచ్. రియల్గా నా కోచ్ ఈ కమ్యూనిటీని పరిచయం చేయకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు. కానీ దీని అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే సింపుల్ థింగ్, గ్రేట్ ప్రోడక్ట్స్ లో ఆ వర్త్ లేకపోతే మన లైఫ్ ఇలా ఉండదు. అండ్ అందుకనే ఎంటైర్ మన బిజినెస్ మొత్తం మీద ప్రోడక్ట్స్ ఇస్ ద హీరో అనమాట. అండ్ అందుకని ఇక్కడ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో వరల్డ్ లో ది బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ మంచిగా ఉన్నాయి. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ ఈస్ కాల్ మార్కెటింగ్ ప్లాన్.
అంటే మార్కెటింగ్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ డిజైనింగ్ ఆ రోజు మార్క్యూస్ గారు ఎంతో డిజైన్ చేశారో స్టెప్ బై స్టెప్ మనం గ్రోత్ అవటానికి కష్టపడే కొంది మన ఫైనాన్షియల్ గా బెటర్ అవటానికి ఇన్కమ్ రావటానికి నెక్స్ట్ లెవెల్స్ కి రీచ్ అవటానికి రియల్ గా వండర్ఫుల్ మార్కెటింగ్ ప్లాన్. అండ్ ఫైనల్ గా మన చేతిలో ఉంది. అండ్ 2009 లో నాతో పాటు చాలా మందికి ఈ మార్కెటింగ్ ప్లాన్ తెలుసు, చాలా మందికి ఈ హెర్బలైఫ్ గురించి తెలుసు, కానీ అందరు లేరు. మరి నేనున్నప్పుడు ఏదైతే ఉందో నాతో పాటు చాలా మంది ఉన్నారు, మరి ఆ రోజు ఎవరూ లేరు, కానీ కొంతమంది ఈ లెవెల్కి రీచ్ అయ్యారు. అలాంటి కొంతమంది 2008 లో స్టార్ట్ అయిన వాళ్ళు చాలా కొద్దిగా మంది ఎందుకు ఉండారంటే బికాస్ ఆఫ్ రీజన్ ప్రోడక్ట్స్, మంచి ప్రోడక్ట్స్, కానీ మార్కెటింగ్ ప్లాన్ బాగానే ఉంది. కానీ ఎక్కడ అంటే మెయిన్ ఛాలెంజ్ మనం అంటే ఇక్కడ నా చేతిలో ఉంది. కానీ ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవటానికి రీజన్స్ ఎన్నో ఉండొచ్చు, కానీ నేను ఉండటానికి రీజన్ ఒకటే. కానీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పర్సన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్ ఏదైతే ఉందో అది మన మీద డిపెండ్ అయింది, మన ఆలోచన విధానం బట్టి మన మీద డిపెండ్ అవుతుంది. అండ్ అందుకనే ఫైనల్ గా ఈరోజు మీ అందరితో మాట్లాడటానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే అండ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ యు డూ టుడే. ఈ రోజు మనం ఏం చేస్తున్నామో అదే రేపు మన ఫ్యూచర్. అండ్ అందుకనే ఈ రోజు మన అందరం గురించి ఈ రోజు మన ఫ్యూచర్ ఏంటి, దాని గురించి ఎలా చేయాలి, దాని గురించి ఏం చేస్తే మనకి హెల్ప్ అవుతుంది, దీని గురించి మనం ఈ రోజు మీ అందరితోటి అండ్ షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. రియల్ గా సూపర్ అని అనిపిస్తుంది. ఇంట్లో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే. అండ్ రియల్ గా ఎంతమంది లైఫ్ లో గ్రోత్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారు? అండ్ లేదండి నేను 100% నా లైఫ్ లో గ్రోత్ అవ్వాలి, ఇన్కమ్ సెండ్ చేయాలి, బెటర్ లైఫ్ లీడ్ చేయాలి, అండ్ తర్వాత నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, మంచి లగ్జరీగా బతకాలి అని ఎంతమంది అని అనుకుంటున్నారు? ఇక్కడ ఉండే వాళ్ళందరూ అనుకునే వాళ్ళందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారు, రెస్పాండ్ అవుతారా? రియల్ గా ఉన్నామా? రైట్. కానీ ఇవన్నీ అని అనుకుంటున్నాం కదా, మనందరం అని అనుకుంటున్నాం కదా, వాట్ నెక్స్ట్, ఏం చేయాలి? అసలు హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వాలంటే మనం ఎక్కడ మార్చుకోవాలి, ఎక్కడ చేంజెస్ చేసుకోవాలి? ఆర్ యు రెడీ? మీరు అందరు రెడీగా ఉన్నారా? అండ్ రియల్ గా దాంట్లో రెడీగా ఉండాలంటే ఈ రోజు నాకు తెలిసిన దాని ప్రకారం ఈరోజు హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, గ్రోత్ అవ్వాలి అంటే దానికి మెయిన్ పర్పస్ ఎక్కడంటే ఫస్ట్ వన్ ఏంటంటే మెయిన్ హెర్బల్ లైఫ్ లో కూడా చెప్తారు. అండ్ 3 పాయింట్స్ ని చాలా క్లియర్ గా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ 3 పాయింట్స్ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ గా ఉన్నామో మన లైఫ్ లో సూపర్ గా ఉంటాం. అందులో ఏదైతే ఉందో ఫస్ట్ మన అందరం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే. అండ్ ఎంటైర్ మన లైఫ్ లో 100% ఈ జన్మలో ఒక మనిషి రూపంలో మనం భూమి మీదకి వచ్చామంటే ఇది మనకి చాలా గొప్ప వరం అన్నమాట. ఎన్నో పుణ్యాలు చేస్తే గానీ మనం మనిషి రూపంలో రాము. కానీ ఉన్న లైఫ్ ని బెటర్ గా లీడ్ చేయాలి అంటే మనం భూమి మీదకి వచ్చింది ఏదైతే ఉందో లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి మనం వచ్చాం, ఎక్స్పీరియన్స్ పొందడానికి వచ్చాం. అంటే లైఫ్ ని ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఏంటి? ఫస్ట్ ఏంటంటే మన బర్త్ డేట్ నుంచి డెత్ డేట్ వరకు ఈ ఉండే షార్ట్ పీరియడ్ ఏదైతే ఉందో దాంట్లో మన లైఫ్ ని చాలా గొప్పగా బతకాలి. అందులో గొప్పగా బతకాలంటే ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఫస్ట్ మన లైఫ్ ని గొప్పగా మనం బతికినంత వరకు హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ కేర్ తీసుకోవాల్సింది ఎక్కడంటే అవర్ బాడీ. నా బాడీని నేను 100% నా బాడీ నేను కేర్ తీసుకోవాలి. అండ్ ఫస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎందుకంటే నా లైఫ్ ఎప్పుడు దాకా నేను భూమి మీద ఉంటానో తెలియదు. భూమి మీద ఉన్నంత వరకు నా లైఫ్ ని భూమి మీద ఎక్స్పీరియన్స్ పొందాలి అంటే ఫస్ట్ నాకు నా బాడీ నా చేతిలో ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మన బాడీని మనం కేర్ తీసుకుంటున్నామా లేదా, మన బాడీ తోటి మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఈ రోజు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో అండ్ హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఎక్కడ రీజన్ అంటే ఫస్ట్ అవర్ బాడీ. హెర్బల్ లైఫ్ మార్క్యూస్ గారు అదే చెప్తున్నారు, యూజ్ ద ప్రోడక్ట్. అండ్ ఎవరైతే ఉంటారో ప్రోడక్ట్స్ ఎవరైతే యూజ్ చేశారో మన రిజల్ట్ ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళకి ఇన్స్పిరేషన్. అండ్ అందుకని ఫస్ట్ అవర్ బాడీని కేర్ తీసుకోవాలి. అండ్ ఎందుకంటే నా బాడీ లైఫ్ లాంగ్ నేను ఉన్నంత వరకు అండ్ ఈ బాడీ హెల్దీగా ఉండాలంటే నా బాడీకి కావాల్సిన రైట్ న్యూట్రిషన్ ఇవ్వాలి. అండ్ సపోజ్ ఫస్ట్ పాయింట్ అండ్ హెర్బల్ లైఫ్ లో అండ్ స్టార్టింగ్ మీకు ఎండింగ్ లో ఒక స్లైడ్ ఉంది, ప్రోడక్ట్స్, సూపర్ ప్రోడక్ట్స్, గ్రేట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ ప్రోడక్ట్స్ ఏదైతే ఉండారో మార్కెట్ లో అందరికీ తెలిసే ముందల ఆ ప్రోడక్ట్స్ ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మన నోట్లోకి వెళ్ళాలి. అండ్ ఫస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెక్ చేసుకోండి, నా బాడీని నేను కరెక్ట్ గా పెట్టుకున్నానా లేదో చూడండి. హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వాలన్నాం, సక్సెస్ అవ్వాలన్నాం, ఇన్కమ్ సెండ్ చేయాలన్నాం, ఫైనాన్షియల్ గా బెటర్ అవ్వాలన్నాం, మరి ఇదంతా అవ్వాలి అంటే దానికి హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఈజ్ ద కీ పాయింట్ ఏదైతే ఉందో అవర్ బాడీ. మరి ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెక్ చేసుకోండి, ఫస్ట్ మనల్ని చెక్ చేసుకోండి, నా బాడీని నేను అండ్ ప్రాపర్ మెయింటైన్ చేస్తున్నానా లేదా, బిఫోర్ కి ఆఫ్టర్ కి వావ్ రిజల్ట్ నా బాడీలో ఉందా లేదో చూడండి. అండ్ నేను ఐడియల్ వెయిట్ లో ఉన్నానా లేదో చెక్ చేసుకోండి.
అరే నువ్వు ఐడియల్ వెయిట్ లో ఉంటే నువ్వు ఏదైతే ఉందో హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవటానికి హెల్ప్ అవుతుంది. రేపు నిన్ను చూసి ఇంకొక కొత్త గెస్ట్ రావాలి అన్నా మనం ఐడియల్ వెయిట్ లో ఉంటే హెల్ప్ అవుతుంది. యాజ్ ఎ కోచ్ ఫ్యూచర్ లో స్ట్రాంగ్ గా గ్రోత్ అవ్వాలి అంటే, ఇన్కమ్ సెండ్ చేయాలంటే బికమ్ ఏ ఐడియల్ వెయిట్. నేను ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా నా బాడీ నేను మార్చుకోకుండా హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవుతాను, ఇన్కమ్ సెండ్ చేస్తాను, నీ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్లకి అటెండ్ అవుతున్నాను, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కి అటెండ్ అవుతున్నాను. నువ్వు ఎన్ని ఈవెంట్స్కి వెళ్ళు, ఎన్ని ట్రైనింగ్స్కి వెళ్ళు, నీకు నాలెడ్జ్ వస్తుంది. కానీ ఈ నాలెడ్జ్ నువ్వు మాట్లాడటానికి హెల్ప్ అవుతుంది, కానీ ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అంటే నీ రిజల్ట్ ఉండాలి. అండ్ అందుకని ఇక్కడ ఉండే ప్రతి ఒక్క అసోసియేట్ ఫస్ట్ పాయింట్ అవర్ బాడీని కేర్ తీసుకోవాలి. ఐడియల్ వెయిట్, నువ్వు ఐడియల్ వెయిట్ లో ఎంత ఫాస్ట్ గా ఐడియల్ వెయిట్ కి వస్తావో అంత సూపర్ గా నువ్వు గ్రోత్ అవటానికి హెల్ప్ అవుతుంది, అంత ఫాస్ట్ గా గ్రోత్ అవటానికి హెల్ప్ అవుతుంది. మరి ఐడియల్ వెయిట్ లో ఉండావా? ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ నేను ఐడియల్ లో ఉన్నానండి అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నేను వెయిట్ తగ్గానండి, నేను సూపర్, నేను ఒక హెర్బల్ లైఫ్ లో నా లైఫ్ నేను సక్సెస్ అవటానికి నేను ఇన్స్పిరేషన్ పర్సన్ లాగా ఉన్నానండి అన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి. సపోజ్ మీరు అలా లేరు అంటే అసోసియేట్, ఫస్ట్ నువ్వు చేయాల్సిన పాయింట్ ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఎలా అంటే ఐడియల్ వెయిట్ అండ్ నీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ అసలు నువ్వేనా తగ్గింది అనే తట్టు నీ రిజల్ట్ ఉండాలి. మరి లైఫ్ లో గ్రోత్ అవ్వాలని అనుకున్నావు, ఇన్కమ్ సెండ్ చేయాలని అనుకున్నావు, మరి నీ పిక్ కరెక్ట్ గా లేకపోతే ఎలా గ్రోత్ అవుతావు? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ అందుకని ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ చెక్ చేసుకోండి ఐడియల్ వెయిట్ లో ఉన్నామా లేదా. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ పాయింట్, హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వాలి అన్నా, హెర్బల్ లైఫ్ అని కాదు, లైఫ్ లో ఎవరు గ్రోత్ అవ్వాలన్నా, లైఫ్ లో ఎవరు సక్సెస్ అవ్వాలన్నా, సెకండ్ పాయింట్ అవర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ కరెక్ట్ గా లేకపోతే 100% నువ్వు లైఫ్ లో ఎక్కడా నువ్వు గ్రోత్ అవ్వలేవు. నీ మైండ్ సెట్ ఎలా ఉందో చెక్ చేయండి. నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నేను హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలని అనుకున్నాను, గ్రోత్ అవ్వాలని అనుకుంటున్నాను. మరి గ్రోత్ సక్సెస్ అవ్వాలని అనుకుంటే నిన్ను నువ్వు మార్చుకోవడానికి రెడీగా ఉండావో లేదో చెక్ చేయండి. నీ మైండ్ అడగండి. లేదు నేను హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పినట్టు వినడానికి రెడీగా ఉండా, నేను విన్న ఏదైతే ఉందో ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉండా, నన్ను నేను ఎవ్వరూ గ్రోత్ అవ్వలేరని. ప్రపంచంలో సక్సెస్ కి ఎక్కడా కూడా నువ్వు ఐడియల్ లో ఉంటే సక్సెస్ అవుతాను కానీ, హైట్ ఉంటే సక్సెస్ అవుతాను కానీ, సన్నగా ఉంటే సక్సెస్, లావుగా ఉంటే సక్సెస్ అవుతాను కానీ, అండ్ లేదంటే పొట్టిగా ఉంటే సక్సెస్ అవుతాను కానీ, ఎక్కడ పారామీటర్స్ లేదు. కానీ సక్సెస్ అయిన పీపుల్స్ అందరికీ కూడా ఒకటే పారామీటర్స్ ఏంటంటే బికాస్ ఆఫ్ రీజన్ మైండ్ సెట్. ఎదగాలి, గ్రోత్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళే సక్సెస్ అయ్యారు. మరి ఇక్కడ రియల్ గా ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా హెర్బల్ లైఫ్ లో ఉన్న తర్వాత, హెర్బల్ లైఫ్ లో రాక మొదలు మీ ప్రొఫెషన్ ఏదైనా ఉండొచ్చు, మీకు నాలెడ్జ్ ఏదైనా ఉండొచ్చు, కానీ హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత నా నాలెడ్జ్ ని, నా పాత నాలెడ్జ్ ని పక్కన పెట్టి నేను ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను, నా కోచ్ కి దగ్గరగా ఉంటున్నాను, నేను ట్రైనింగ్లకి అటెండ్ అవుతున్నాను, హెర్బల్ లైఫ్ లో కార్పొరేట్ ఈవెంట్ లో అండ్ ప్రతి ఒక్క పాయింట్ నేర్చుకుంటున్నాను, నా పర్సనల్ ఈవెంట్ లో ప్రతి ఒక్క పాయింట్ నేర్చుకున్నాను, అండ్ హెర్బల్ లైఫ్ గురించి నేర్చుకుని నన్ను నేను మార్చుకుంటున్నాను అని మీకు అని అనిపిస్తుంటే యు ఆర్ ద రైట్ మైండ్ సెట్ తో ఉన్నట్టు. అండ్ అందుకని ఇంకా యాజ్ ఏ అసోసియేట్ మీ మైండ్ సెట్ మారకపోతే హెర్బల్ లైఫ్ ని ఇలాగే ఎందుకు చేయాలి, ఆల్రెడీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇలాగే ఎందుకు చేయాలి అండ్ డిఫరెంట్ చేయకూడదు, అండ్ ప్రొడక్ట్స్ ని ఇలాగే ఎందుకు తాగాలి, ఇలాంటి నువ్వు దాని మీద ఎక్కువ థింక్ చేసే కొంది నీకు టైం వేస్ట్ అవుతా ఉండదు. అండ్ అందుకనే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉండారో, సార్ నేను హెర్బల్ లైఫ్ లో రాక ముందల నా మైండ్ సెట్, నా ఆలోచనలు ఇవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి, హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత నా ఆలోచనలు మారినాయి అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హెర్బల్ లైఫ్ లో వచ్చిన తర్వాత నా మైండ్ సెట్ మారింది, నా థింకింగ్ మారింది, నా బిహేవియర్ మారింది, నేను నా ఫ్యామిలీతో మాట్లాడే విధానం మారింది, అండ్ నా లైఫ్ స్టైల్ లిటిల్ బిట్ చేంజ్ చేసుకున్నాను, ఎక్కడ టైం కేటాయించాలో నేర్చుకున్నాను అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. రియల్లీ సూపర్ కదా. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయలేదో మిమ్మల్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. అరే నువ్వు చేంజ్ కాకపోతే నువ్వు హెర్బల్ లైఫ్ లో ఎక్కడా సక్సెస్ కాలేవు. ఫస్ట్ ఇక్కడ చేంజ్ అవ్వాల్సింది ఎవరంటే నేను చేంజ్ అవ్వాలి యాజ్ అసోసియేట్. 100% ఇక్కడ నువ్వేదో చేంజ్ అవుతే హెర్బల్ లైఫ్ లో నీకు మిరాకిల్స్ జరుగుతాయి, నీ లైఫ్ లో బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మరి నువ్వు చేంజ్ అవ్వటానికి రెడీగా ఉండాలి. చేంజ్ అవటానికి రెడీగా ఉన్న పర్సన్స్ ఎలా ఉంటారంటే ఎవ్రీ డే న్యూట్రిషన్ క్లబ్ కి కనెక్టివిటీ తోటి ఉంటారు.
కనెక్టివిటీ తోటి లేవు నువ్వు. నీ స్పాన్సర్ తో డిస్టర్బెన్స్ ఉన్నాయి, నీ డౌన్లైన్స్ తో డిస్టర్బెన్స్ ఉన్నాయి, నీ మైండ్ సెట్ కరెక్ట్ గా లేదు. అండ్ అందుకనే ఫస్ట్ ఎక్కడ సెట్ చేసుకోవాలంటే నీ మైండ్ సెట్. అండ్ అందుకనే ఫస్ట్ నువ్వు ఏదైతే నీ మైండ్ సెట్ ని మార్చుకుంటే హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవుతుంది. ఇప్పుడు దాకా మీ లైఫ్ ఎలా ఉన్నా పర్లా, మీ లైఫ్ సూపర్ గా ఉందని అనుకున్నావు, దానికంటే సూపర్ అవ్వాలా, హెర్బల్ లైఫ్ లో నువ్వు ఏదో అప్డేట్ అవ్వాలి, నీ మైండ్ సెట్ ని ఏదో చేంజెస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కాల్ థర్డ్ వన్. హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే సోల్ హ్యాపీనెస్ ఉండాలి. సోల్ అంటే ఇంటర్నల్ హెల్త్, అంటే నీ ఆత్మ అది చాలా హ్యాపీగా ఉండాలి. జనరల్ గా ఏదైతే ఉందో, నీ బాడీని కేర్ తీసుకోవాలంటే నోట్లోకి ఏదో ఫుడ్ ఇస్తే నీ బాడీని కేర్ తీసుకోవచ్చు. నీ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అంటే నువ్వు బుక్స్ చదవటం వల్ల మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, వీడియోస్ చూడటం వల్ల మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, అండ్ తర్వాత ఎవరన్నా చెప్పింది వినటం వల్ల నీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. కానీ సోల్ హ్యాపీనెస్ అవ్వాలంటే, అండ్ ఎక్స్పెషల్లీ నువ్వు తినటం వల్ల చదవటం వల్ల నీ సోల్ హ్యాపీనెస్ ఉండదు. నీ సోల్ హ్యాపీనెస్ ఉండాలి అంటే నీకు హెల్ప్ చేసే గుణం ఉంటేనే నీ సోల్ హ్యాపీనెస్ ఉండదు. ఎదుటి వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన ఉంటేనే నీ సోల్ హ్యాపీనెస్ ఉండదు. నీ వల్ల ఎదుటి వాళ్ళు అండ్ ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండేటట్టు నీ ఆలోచన ఉందా, నీ సోల్ హ్యాపీగానే ఉండదు. అండ్ నీకు వచ్చిన రిజల్ట్ ని నీలో దాచిపెట్టకుండా ఎదుటి వాళ్ళకి కూడా మంచి చేయాలి, నాకు వచ్చిన రిజల్ట్ ఎదుటి వాళ్ళకి కూడా రిజల్ట్ ది బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి అని అనుకున్నావా, నీ సోల్ హ్యాపీనెస్ ఉండదు. అండ్ అందుకని సోల్ ఎప్పుడు హ్యాపీనెస్ ఉండిద్దంటే, సపోజ్ సింపుల్ థింగ్, నిన్న ఒక 10 మంది ఒక 100 మంది ముందు నిన్నొచ్చి ఎవరన్నా వచ్చి బా సూపర్ చేసావు, అరే నువ్వు భలే వెయిట్ లాస్ అయ్యావు, నువ్వు 10 మందికి హెల్ప్ చేసావు, ఇలాంటివి చెప్తున్నప్పుడు ఏదైతే ఉందో నీ సోల్ హ్యాపీనెస్ ఉండేది. అరే అంత మంది ఉంటే 100-1000 మంది ఉంటే నన్ను ఒక్కనే రికగ్నైజ్ చేశారు అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళందరూ చేయలేని ఎదుటి వాళ్ళకి మంచి నువ్వు చేసావు కాబట్టే, అండ్ నేను అక్కడ రికగ్నైజ్ చేయబట్టే నీ సోల్ హ్యాపీనెస్ ఉంది. అండ్ వన్స్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెక్ చేయండి, యాజ్ ఎ అసోసియేట్ నీ సోల్ హ్యాపీనెస్ ఉండాలంటే నువ్వు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, హెల్ప్ఫుల్ చేయాలి, ఎదుటి వాళ్ళకి ది బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి. నీ గెస్ట్లకి ఏదైతే ఉండారో సూపర్ రిజల్ట్ ఇవ్వాలి. నీ గెస్ట్కి ఏదైతే ఉందో 10 kgs వెయిట్ తగ్గారు అనుకున్నావు, నువ్వు వాళ్ళకి సర్వీస్ చేయటం వల్ల వాళ్ళు వచ్చి నీతో అంటే ఏందా, థ్యాంక్ యూ సార్, అసలు మీరు కానీ నాకు హెర్బల్ లైఫ్ పరిచయం కాకపోతే, ఈ ప్రోడక్ట్స్ అందకపోతే నా లైఫ్ పరిస్థితి ఏందో భయమేస్తుందండి అని మనల్ని దేవుడితోటి పోలుస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ రీజన్ వాళ్ళు వాళ్ళ మనసులో మనల్ని ఎక్కడ పోలుస్తున్నా అంటే దేవుడితోటి పోల్చుకుంటున్నారు. అండ్ అందుకని ఎదుటి వాళ్ళకి ఆ హెల్త్ రిజల్ట్ ఇచ్చే గుణం నీ దగ్గర ఉండాలి. నేను కోచ్ అయ్యాను, నేను ఎవరితోటి చెప్పనండి, నేను యాక్టివిటీస్ చేయను, నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్పను, అమ్మో నేను తగ్గినట్టు ఎవరితో చెప్పొద్దు, ఇలాగ నీ మెంటాలిటీ ఉన్నప్పుడు 100% నువ్వు లైఫ్ లో సక్సెస్ కాలేవు. ఒక రన్నింగ్ రేస్ లో దాదాపుగా చాలా మంది, వేల మంది పరిగెత్తుతా ఉంటారు. నెంబర్ 1, 2, 3 వచ్చిన వాళ్ళని స్టేజ్ మీద రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ నెక్స్ట్ టైం ఇంకా ఫాస్ట్ గా అవ్వాలి. థర్డ్ వచ్చిన అతను ఫస్ట్ రావాలని అనుకున్నారు, సెకండ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ రావాలనుకున్నారు, ఫస్ట్ వచ్చిన అతను ఇంకా నెక్స్ట్ టైం కూడా నేనే నా రికార్డ్ ని బద్దలు కొట్టాలని అనుకున్నారు. బికాస్ ఆఫ్ రీజన్ సోల్ హ్యాపీనెస్. అండ్ ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఎంతమందికి సోల్ హ్యాపీనెస్ ఉంటే సూపర్ గా ఉండిద్దని అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ మనల్ని మనం చెక్ చేసుకోండి. సోల్ హ్యాపీనెస్ రావాలి అంటే దాని ప్రాక్టికల్ అర్థం చూడండి. ఒక కొత్త బండి కొన్నారు, కలర్ సూపర్ కలర్ అనుకున్నాం, మిమ్మల్ని వచ్చి ఎవరు అన్నారు, ఏ బండి సూపర్ ఉందిరా అన్నారు, ఫీల్ హ్యాపీ, ఓ నేను తీసుకున్న డెసిషన్ రైట్. అండ్ అందుకనే వాళ్ళందరూ పొగిడాడు కాబట్టే మన సోల్ హ్యాపీనెస్ ఉండదు, రైట్. ఓ మంచి కారు కొన్నాం, ఆ కార్ సూపర్ ఉంది, అసలు ఈ కలర్ సూపర్ ఉంది అన్నాడు, ఫీల్ హ్యాపీ, సోల్ హ్యాపీనెస్ ఉండదు. సేమ్ అదే విధంగా నువ్వు ఒక 10 మందికి హెల్ప్ చేస్తే యాజ్ అసోసియేట్, ఫస్ట్ మంత్ లో నువ్వు ఒక 5 members కి హెల్ప్ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ మంత్ లో సార్ నేను ఒక 4 kgs తగ్గాను, 5 kgs తగ్గానని ఈ 5 మంది కస్టమర్లు నీ దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు ఐ థింక్ నీ ఫీల్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్ సోల్ హ్యాపీనెస్. కానీ జనాలందరూ కూడా కావాలని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ నువ్వు ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళకి మంచి చేయటం వల్ల సోల్ హ్యాపీనెస్ ఉండదు. ఈ 3 స్ట్రాంగ్ గా ఉంటే లైఫ్ లో నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ అందుకని ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ. నా బాడీ నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే నేను ఆ హెల్త్ ప్రాబ్లం గురించి కాన్సన్ట్రేషన్ చేస్తాం, కానీ బిజినెస్ గురించి, లైఫ్ గురించి, ఫ్యామిలీ గురించి నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు. అండ్ అందుకని ఫస్ట్ బికమ్ యూ ఐడియల్ వెయిట్. 90% ఆఫ్ ది ప్రాబ్లమ్ ఓవర్ వెయిట్ వల్ల వస్తున్నాయి, ఒబిసిటీ వల్ల వస్తుంది. ఫస్ట్ ఐడియల్ వెయిట్, సెకండ్ వన్ మైండ్ సెట్. ఏం మైండ్ సెట్? అండ్ ఎదుటి వాళ్ళు చెప్పింది వింటాం, మైండ్ సెట్ అలవాటు చేసుకోవాలి. నీకేం నాలెడ్జ్ ఉందో పక్కన పెట్టావు, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు వింటాం, నీ మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండదు.
థర్డ్ వన్ ఈస్ కాల్ సోల్, హెల్ప్ చేయటం. ఈ 3 కరెక్ట్గా ఉందంటే నీ లైఫ్ లో గ్రోత్ అవుతాం. అండ్ అందుకనే ఈ 3 మనం థింక్ చేయాలి. ఫస్ట్ మన బాడీని మార్చుకోవాలి, మైండ్ సెట్ మార్చుకోవాలి, సోల్ హ్యాపీనెస్ ఉండాలి. అండ్ అందుకనే ఎంతమంది ఇది ఇంప్లిమెంట్ చేద్దాం, ఎంతమంది బాడీని చేంజెస్ చేసుకుందాం, మైండ్ సెట్ ని మార్చుకుందాం, ఎంతమంది సోల్ హ్యాపీనెస్ పెట్టుకుందాం. ఈ రోజు నుంచి నేను హెల్ప్ చేస్తానండి, ఎక్కువ మంది హెల్ప్ చేస్తాను. అండ్ ఇది ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి సోల్ హ్యాపీనెస్ వస్తుంది. ఇది ఇక్కడ కాదు, ఎంటైర్ లైఫ్ లో. అండ్ ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక్క థ్యాంక్స్ ఏదైతే ఉందో నీ లైఫ్ లో రియల్ గా చాలా హ్యాపీనెస్ వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సూపర్. అండ్ నెక్స్ట్ వన్, ఈ 3 స్ట్రాంగ్ గా ఉంచుకున్నప్పుడు యాజ్ ఎ పర్సన్ గా నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. ఓకే. అండ్ ఎందుకంటే చూడటానికి ఐడల్ వెయిట్ సూపర్ గా. అండ్ సెకండ్ పాయింట్, నీ మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంది. లైఫ్ లో గ్రోత్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ఇన్కమ్ పెంచాలి, నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. అండ్ థర్డ్ వన్, సోల్ హ్యాపీనెస్. ప్రతి ఒక్క రోజు నీకు హ్యాపీనెస్, ప్రతి ఒక్క రోజు నీ క్లబ్ లో కొత్త గెస్ట్లు వస్తూ ఉంటుంది. దట్ ఇస్ ద రియాలిటీ. నెక్స్ట్ వన్, నెక్స్ట్ పాయింట్. అండ్ హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వాలంటే బేసిక్ లో అండ్ ఫస్ట్ వన్, ఎవరైనా సరే లైఫ్ లో ఫస్ట్ ఈ హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వాలంటే నువ్వు 4 C's అనేది చాలా ఇంపార్టెంట్. 4 C's, 4 C's. ఆ 4 అంటే ఏంటంటే ఈ 4 C's హెర్బల్ లైఫ్ లో ఉన్నంత వరకు పట్టుకుంటే చాలు, నువ్వు స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవుతానే ఉంటావు. అందులో ఫస్ట్ C ఏదైతే ఉందో కనెక్ట్ విత్ క్లబ్. ఫస్ట్ C ఏదైతే ఉందో క్లబ్ కి కనెక్టివిటీ తోటి ఉండాలి. ఎందుకంటే నీకంటూ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి. ఎవరన్నా గెస్ట్ ని ఇన్వైట్ చేస్తే పలానా చోట నేను ఉంటాను, ఈ క్లబ్ లో ఉంటాను, ఇది నా అడ్రస్, ఇది నా కాంటాక్ట్ నెంబర్, నేను మార్నింగ్ అక్కడ 7:30 నుంచి 9:30, 10 దాకా నేను క్లబ్ లో ఉంటాను, నేను ఆ ఏరియాలో ఉంటాను అని ఒక ప్లేస్ లో ఉంటానని నువ్వు ఎవరికైనా ఇన్వైట్ చేసేటప్పుడు అండ్ ఆ ఇన్వైట్ చేసిన పర్సన్ ఒక ప్లేస్ లో పిలవాలి అంటే నీకంటూ ఒక క్లబ్ ఉండాలి. ఫస్ట్ ఇక్కడ థింక్ చేయండి, అది నీ పర్సనల్ క్లబ్ ఉండాల్సిన పని లేదు. నువ్వు నీ స్పాన్సర్ క్లబ్ కైనా నువ్వు కనెక్టివిటీ తోటి ఉండావా లేదో చూడండి. నువ్వు క్లబ్ కి కానీ కనెక్టివిటీతో లేకుండా నేను హెర్బల్ లైఫ్ చేస్తాను, ఇన్కమ్ సెండ్ చేస్తాను, ఫైనాన్షియల్ గా బెటర్ అవుతాను, ఫ్యూచర్ లో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాను అని నువ్వు కలలు కంటానే ఉంటావు, కానీ అది రియాలిటీ ప్రాక్టికాలిటీ అవ్వదు. అండ్ ఎందుకంటే బికాస్ ఆఫ్ రీజన్ నీకు కస్టమర్ లేకపోతే అసోసియేట్ రారు, అసోసియేట్ రాకపోతే సూపర్వైజర్ అవ్వరు, సూపర్వైజర్ లేకపోతే నీ రాయల్టీ పెరగదు, నువ్వు లైఫ్ లో గ్రోత్ అవ్వవు. దానికి ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో న్యూట్రిషన్ క్లబ్. నీకంటూ న్యూట్రిషన్ క్లబ్ లేకుండా కస్టమర్ ని ఎంగేజ్ చేయడానికి ఒక ప్లేస్ లేకుండా నువ్వు హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వాలంటే ఇది అవ్వని పని. అండ్ అందుకనే ఫస్ట్ ఇక్కడ థింక్ చేయాల్సిన పని ఏంటంటే క్లబ్ కి కనెక్టివిటీ తోటి ఉండాలి. ఐదర్ ఇప్పుడుండే సిచ్యువేషన్ లో 2 types ఆఫ్ క్లబ్స్ జరుగుతున్నాయి, ఐదర్ ఫిజికల్ క్లబ్, ఐదర్ వర్చువల్ క్లబ్. నువ్వు ఏదో ఒక క్లబ్ తో కనెక్టివిటీ తోటే ఉండాలి. అండ్ ఇక్కడ ఉండే అసోసియేట్ నేను నా లైఫ్ లో గ్రోత్ అవ్వాలి అని అనుకుంటున్నానని స్టార్టింగ్ లో మీరు అందరూ అన్నారు. మీ అందరిని అడుగుతున్న క్వశ్చన్, ఎంతమంది మీరు అండ్ మార్నింగ్ 7:30 కల్లా నేను క్లబ్ కి కనెక్టివిటీ తోటి ఉన్నాను అన్న వాళ్ళు హ్యాండిల్స్ చేయండి. నేను క్లబ్ కి కనెక్టివిటీ తోటి ఉన్నానండి అండ్ రోజు వర్చువల్ గానీ ఫిజికల్ గానీ క్లబ్ తో కనెక్టివిటీ తోటి ఉన్నాను. ఎవరైతే ఈ క్లబ్ తో కనెక్టివిటీ తోటి ఉన్నారో రేపు ఫ్యూచర్ లో సక్సెస్ అయ్యేది నువ్వే. అండ్ ఒక్కసారి మీ అందరికి ఎవరైతే ఉంటారో క్లబ్ కి కనెక్టివిటీ తోటి ఉన్న వాళ్ళందరికీ మీ అందరికి హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్. రియల్లీ సూపర్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నువ్వు లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే నీకంటూ ఒక గెస్ట్ ని తేవటానికి కానీ నువ్వు ఏదన్నా ఉందంటే నేర్చుకోవటానికి కానీ ఇట్ ఈస్ ద రైట్ ప్లేస్ న్యూట్రిషన్ క్లబ్. 80% ఆఫ్ ది వర్క్ ఏదైతే ఉందో హెర్బల్ లైఫ్ గురించి నేర్చుకునే పాయింట్ ఏదన్నా ఉందంటే న్యూట్రిషన్ క్లబ్. అండ్ మార్నింగ్ నువ్వు వెళ్ళిన తర్వాత ఒక చెకప్ చేయాలి అండ్ న్యూట్రిషన్ క్లబ్ హెల్ప్ అవుతుంది. అండ్ ఒక వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నారు, న్యూట్రిషన్ క్లబ్ హెల్ప్ అవుతుంది. అండ్ చెకప్ చేసిన తర్వాత ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, న్యూట్రిషన్ క్లబ్ హెల్ప్ అవుతుంది. అండ్ కొంతమంది క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ క్లబ్ ఆర్గనైజర్ ఎలా చెప్తున్నారు, న్యూట్రిషన్ క్లబ్ హెల్ప్ అవుతుంది. నీ కస్టమర్ ని ఇన్వైట్ చేసినప్పుడు తనకి ఏదన్నా డౌట్స్ ఉంటే తను ఎడ్యుకేట్ చేయడానికి న్యూట్రిషన్ క్లబ్ హెల్ప్ అవుతుంది. న్యూట్రిషన్ క్లబ్ అండ్ నువ్వు ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేస్తే ఈ గెస్ట్ కి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా తను బెటర్ అవ్వటానికి అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ లో హెల్ప్ అవుతుంది. ఇక్కడ నా బిజినెస్ పెరగాలి అంటే నా కింద మోర్ కస్టమర్స్ పెరిగితే నా బిజినెస్ పెరుగుతుంది. నా కింద కస్టమర్స్ తగ్గే కొంది నా ఇన్కమ్ తగ్గిపోతుంది, నా గ్రోత్ తగ్గిపోతుంది.
మరి ఇక్కడ ఏం పెరగాలి? నా కస్టమర్స్ పెరగాలి. మరి కస్టమర్స్ ఎక్కువ మంది పెరగాలి అంటే వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ తనకు అర్థమయ్యేటట్టు న్యూట్రిషన్ గురించి తెలియాలి అంటే ఇట్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ న్యూట్రిషన్ క్లబ్. ఇంకా ఎవరన్నా న్యూట్రిషన్ క్లబ్ కి కనెక్టివిటీ తోటి లేకుండా ఉండాలి అంటే మీరందరూ కూడా పిల్లర్స్ లేకుండా ఏదో హౌస్ కడితే ఫ్యూచర్ ఏం జరిగిద్దో అదే జరగబోతుంది. కస్టమర్ రావటానికి, కస్టమర్ ఒక ప్లేస్ లో ఉండటానికి, ఒక కస్టమర్ కి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక ప్లేస్ లేకుండా మీరు హెర్బల్ బిజినెస్ చేద్దామంటే ఇది అవ్వదు. అండ్ అందుకనే థింక్ చేయాలి, ఇట్ ఈస్ ద రైట్ ప్లేస్. అండ్ అవ్వచ్చేమో నాకు తెలీదు, కానీ ఇక్కడ మాత్రం అండ్ క్లబ్ కి కనెక్టివిటీ తోటి ఉంటేనే అవుతుంది. అండ్ ఫస్ట్ వన్, నువ్వు క్లబ్ కి కనెక్టివిటీ తోటి ఉండావా? నువ్వు క్లబ్ తోటి కనెక్టివిటీ తోటి లేకపోతే నీ గ్రోత్ అక్కడే ఆగిపోతుంది. అండ్ ఇక్కడ రోజు ఎందుకు క్లబ్ కి వెళ్ళాలి? అండ్ ఎందుకంటే ఈ రోజు నువ్వు ఒక్కడవే క్లబ్ కి వెళ్తావు. నేను స్టార్టింగ్ లో 2008లో నేను క్లబ్ కి నేను ఒక్కడనే వెళ్ళాను. 2008లో నేను వెయిట్ తగ్గడానికి 70 రోజుల్లో 12 కేజీలు వెయిట్ తగ్గిన తర్వాత నా తెలిసిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళటానికి అక్కడ ఉండే న్యూట్రిషన్ క్లబ్ హెల్ప్ అయింది. నా తరపున వచ్చిన గెస్ట్లందరూ కూడా రిజల్ట్ వచ్చి వాళ్ళు కూడా బెస్ట్ అసోసియేట్ అయ్యి వాళ్ళు కూడా సూపర్వైజర్ అవడానికి ఆ న్యూట్రిషన్ క్లబ్ హెల్ప్ అయింది. నా కింద సూపర్వైజర్లు ఎక్కువ మంది వచ్చిన తర్వాత వాళ్ళ కింద కస్టమర్ని కేర్ తీసుకోవటానికి ఆ న్యూట్రిషన్ క్లబ్ లో ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టే నా చేత న్యూట్రిషన్ క్లబ్ పెట్టించారు. అండ్ నేను న్యూట్రిషన్ క్లబ్ పెట్టి నా కింద వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేశాను. నా దగ్గరకు వచ్చిన కస్టమర్లు వాళ్ళు సూపర్వైజర్ అయ్యి నా క్లబ్ లో ప్లేసెస్ సరిపోకపోవటం వల్ల వాళ్ళ చేత క్లబ్స్ డూప్లికేట్ చేపించా. ఇలాగ క్లబ్స్ డూప్లికేట్ అవ్వటం వల్ల నేను గ్రోత్ అవటానికి హెల్ప్ అయింది. దానికి నాకు నా కోచ్ ఏదైతే ఉందో, నాకు ఫస్ట్ పరిచయం చేసింది ఏదైతే ఉందో న్యూట్రిషన్ క్లబ్. ఆ న్యూట్రిషన్ క్లబ్ కి కనెక్టివిటీ కాకపోతే ఈ రోజు నేను హెర్బల్ లైఫ్ లో ఉండేవాని కాదు. బై స్టార్టింగ్ లో చెప్పా, 2008లో చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉండవు. ఎవరు కొంతమంది ఉన్నారు? న్యూట్రిషన్ క్లబ్ కి కనెక్టివిటీ తోటి ఉండేవాళ్ళు అండ్ 100% ఉంటారు. మన న్యూట్రిషన్ క్లబ్ కి ఎవ్రీ డే ఏం చేయాలి? ఎవ్రీ డే నువ్వు నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి. చెకప్స్ చేయటం న్యూట్రిషన్ క్లబ్ లో నేర్చుకోవచ్చు. నువ్వు ఒక వ్యక్తితోటి ఎలా మాట్లాడాలి, తన పారామీటర్స్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ దానికోసం నువ్వు నేర్చుకునే పాయింట్. అండ్ ఆఫ్టర్ క్లబ్ అయిపోయిన తర్వాత ఒక గెస్ట్ తోటి పారామీటర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ పక్కన కూర్చొని వినాలి, అది ఏం జరుగుతుంది అండ్ నా కోచ్ ఏం చెప్తున్నారు అండ్ నెక్స్ట్ నేను ఎలా చెప్పాలి. ఇది నేర్చుకునే పాయింట్ ఏదైనా ఉందంటే న్యూట్రిషన్ క్లబ్. ఒక షేక్ అండ్ ఫ్రెష్ సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి న్యూట్రిషన్ క్లబ్ లో నేర్చుకుంటాం. ఎలా నేర్చుకుంటాం? చెప్పటం వల్ల నేర్చుకో, చదవటం వల్ల నేర్చుకో. నేర్చుకునేది ఎప్పుడైనా ప్రాక్టికాలిటీతో నేర్చుకోవాలి. అండ్ ఫ్రెష్ చేయటం ప్రాక్టికాలిటీ, అండ్ షేక్ ప్రిపేర్ చేయటం ప్రాక్టికాలిటీ. కస్టమర్ ఒక నెగిటివ్ క్వశ్చన్ అడిగారు అండ్ దాదాపుగా అక్కడ ఒక 100 మంది ఉన్నారు. ఆ నెగిటివ్ క్వశ్చన్ ని పాజిటివ్ గా కన్వర్ట్ చేయటం అండ్ 100% నేర్చుకోవాలి. ఫ్రెష్ సర్వ్ చేయటం నేర్చుకోవాలి. అండ్ ఎందుకంటే ఫ్రెష్ సర్వ్ అండ్ షేక్ సర్వ్ లేకపోతే రేపు ఫ్యూచర్ లో నువ్వు ఎలా గ్రోత్ అవుతావు? చాలా మంది అంటారు కోచెస్, నో నేను షేక్ సర్వ్ చేయను, ఫ్రెష్ సర్వ్ చేయను, ఇదేదో చిన్నతనంగా ఫీల్ అవుతా ఉంటారు. నువ్వు ఇక్కడ చిన్నతనంగా ఫీల్ అవుతే ఎవరైతే సర్వ్ చేస్తున్నారో నెక్స్ట్ 10 years తర్వాత వాళ్ళు ప్రెసిడెంట్ టీమ్ లెవెల్లో ఉంటారు, నువ్వు ఇక్కడే ఉంటావు. వాళ్ళు ఇన్కమ్ మోర్ దాన్ 20 lakhs అండ్ అబౌవ్ వాళ్ళు ఇన్కమ్ సెండ్ చేస్తూ ఉంటారు. నీ లైఫ్ ఇక్కడే ఉండేది. నేను ఎందుకంటే నేర్చుకోవాల్సిన టైం ఏదైతే ఉందో సూపర్వైజర్ బిలోనే నువ్వు మెజారిటీ వర్క్ నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోలేకుండా నువ్వు ఎంత గ్రోత్ అయినా 100% నీ డూప్లికేషన్ లో ప్రాబ్లం అవుతుంది. అండ్ అందుకని ఫస్ట్ క్లబ్ కి కనెక్టివిటీ తోటి ఉండటం. అండ్ ఫస్ట్ చెక్ చేయండి, సార్ నేను క్లబ్ కి వెళ్ళటమే కాదు రెస్పాన్సిబిలిటీస్ లో కూడా ఉన్నాను. అండ్ అక్కడ ఫ్రెష్ సర్వింగ్ కానీ, షేక్ సర్వింగ్ కానీ, లేదా టాపిక్ చెప్పడం కానీ, నా ఎక్స్పీరియన్స్ చెప్పడం కానీ, అండ్ లేదంటే ప్రిపరేషన్ లో కానీ, చెకప్స్ లో కానీ ఎంతమంది ఉన్నారు? 100% ఉండారా? వెరీ గుడ్. యు ఆర్ ద నెక్స్ట్ గ్రోయింగ్ పర్సన్. నువ్వే నెక్స్ట్ గ్రోత్ అయ్యే పర్సన్ ఎవరైతే ఉండారో నువ్వే. అండ్ ఎందుకంటే యు ఆర్ ద టేక్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ నువ్వు ఉండావు అంటే 100% నీ గ్రోత్ స్టార్ట్ అవుతుందంటే నువ్వు సూపర్వైజర్ అయ్యే లోపల నీ కింద మోర్ కస్టమర్స్ ఉంటారు. క్లబ్ లో ఎవరి కింద ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారు? రెస్పాన్సిబిలిటీలో ఉన్న పర్సన్స్ కి క్లబ్ లో కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు. షేక్ ప్రిపరేషన్ చేసే పర్సన్ కి క్లబ్ లో కస్టమర్లు ఎక్కువ మంది ఉంటారు. అండ్ అక్కడ ఎక్స్పీరియన్స్ చాలా పర్ఫెక్ట్ గా చెప్పే పర్సన్స్ కి అండ్ అక్కడ క్లబ్ లో ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్.
అండ్ సెకండ్ సి హెర్బల్ లైఫ్ లో ఏదైతే ఉందో, అండ్ సెకండ్ సి ఈస్ కాల్ కోచ్. నీ కోచ్ తోటి నువ్వు కనెక్టివిటీ తోటి ఉండవా లేదో చూ. గురువు లేకుండా లైఫ్ లో ఏ ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ కాలేదు. ప్రతి ఒక్కసారి గురువు ఉండాల్సిందే. నువ్వు ప్రెసిడెంట్ టీం అయ్యేదాకా నీకు గురువు కావాలి, ప్రెసిడెంట్ టీం అయిన తర్వాత నీకు గురువు కావాలి, అసోసియేట్ నుంచి సూపర్వైజర్ అయ్యేదాకా నీకు గురువు కావాలి, సూపర్వైజర్ నుంచి వరల్డ్ టీం అవటానికి గురువు కావాలి. నీ ఇన్కమ్ 1 లక్ష నుంచి ఒక 20 లక్షలు దాటాలన్నా నీకంటూ ఒక గురువు ఉండాలి. మరి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క అసోసియేట్ నీకంటూ గురువు ఎవరన్నా ఉండారా? నీకంటూ కోచ్ తోటి, యాక్టివ్ కోచ్ తోటి నువ్వు కనెక్టివిటీ తోటి ఉండావా? నీకు నీ కోచ్ మధ్య డిస్టర్బెన్స్ ఉంది, నీ కోచ్ చెప్తున్నా నువ్వు వినట్లేదా, నీ కోచ్ తోటి నువ్వు కనెక్టివిటీతో లేదా, 100% నీ గ్రోత్ అక్కడే నువ్వే ఆపుకుంటున్నావు. ఫస్ట్ ఈవెన్ నేను 20కి అయినా నాకంటూ ఎడ్యుకేట్ చేసేవాళ్ళు నాకు గురువు కావాల్సిందే. అంటే ఎందుకంటే నా పైన ఉండే 30K కావచ్చు, లేదంటే చైర్మన్ క్లబ్స్ కావచ్చు, లేదా అనదర్ పర్సన్స్ కావచ్చు, నాకంటూ ఒక గురువు కావాల్సిందే. ఆ 20K రాగానే నాకేం తెలియదా, ఇంకా తెలియాల్సింది చాలా ఉంది, నాకు గురువు కావాలి. నేను మీ అందరిని అడుగుతున్న క్వశ్చన్, యాజ్ ఏ అసోసియేట్ గా నీకంటూ ఒక గురువు ఉండాలి. మరి నీకంటూ ఎవరు నీ గురువు? ఎవరిని చూస్ చేసుకున్నావు? సార్ ఈయన చెప్తుంటే నాకు అర్థమవుతుంది అండ్ ఆయన గురువుగా నువ్వు ట్రీట్ చేయి అంటే, నీ అప్లైనర్ స్పాన్సర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళని గురువుగా పెట్టుకోవాలి. నువ్వు ఎవరైతే గురువుగా చూస్ చేస్తావో వాళ్ళు ఏది చెప్తే దాన్ని పాటించు. నీకు ఏ ఛాలెంజెస్ వచ్చినా నీ గురువుతోటే మాట్లాడు. 100% నీ కోచ్ నీకు ప్రాపర్ గా గైడ్ చేస్తారు. అండ్ నీ కోచ్ తోటి నీకు డిస్టర్బెన్స్ ఉంది, నీ లైఫ్ లో గ్రోత్ అవ్వదు. అండ్ అంతమంది కోచ్ తోటి దగ్గరగా ఉండాలి, కోచ్ కి దగ్గరగా ఉండాలి. నువ్వు కోచ్ కి దగ్గరగా ఉండవా, 100% నీ లైఫ్ లో మిరాకిల్స్ జరగబోతాయి. కానీ నెక్స్ట్ వన్ థింగ్ చేయాల్సింది, నీ కోచ్ తో డిస్టర్బెన్స్ ఉందా అండ్ వెళ్ళి క్లియర్ గా వెళ్ళి, సార్ ఇప్పుడు దాకా నీ బ్రెయిన్ లో ఉన్నది మొత్తం పక్కన పెట్టు, ఇప్పుడు దాకా నువ్వు ఆయన ఏమన్నావు ఏంటనేది పక్కన పెట్టు. ఈ రోజు నుంచి వెళ్ళి ఏం చేస్తావు అంటే, నీ లైఫ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీకంటూ గురువు కావాలి. నీకు ఎవరైతే దగ్గరుండి నేర్పిస్తున్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపో. సార్ ఇప్పుడు దాకా జరిగింది ఏదో తెలుసో తెలియకో ఏదో మిస్టేక్ చేశా అండ్ ఈ రోజు నుంచి మీరు ఏది చెప్తే అది నేను చేస్తా. మిమ్మల్ని నా గురువుగా నేను అనుకుంటున్నాను. నా లైఫ్ లో నేను గ్రోత్ అవడానికి మీరైతే నాకు ప్రాపర్ గా గైడ్ చేయగలరు అని నీ గురువు తోటి ఉండాలి, యాక్టివ్ కోచ్ తోటి ఉండాలి. అది నీ క్లబ్ ఆర్గనైజర్ అన్న అయి ఉండొచ్చు, నీ పైన ఉండే యాక్టివ్ కోచ్ ఎవరైనా అయి ఉండొచ్చు, నిన్ను ఇన్వైట్ చేసిన నీ కోచ్ అయినా అయి ఉండొచ్చు. అండ్ అందుకనే కోచ్ తోటి అండ్ మనం దగ్గరగా ఉండాలి. అండ్ థర్డ్ వన్, కమ్యూనిటీకి దగ్గరగా ఉండాలి. థర్డ్ సి, కమ్యూనిటీ. హెర్బల్ లైఫ్ లో ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా ఆ ప్రోగ్రామ్ లో ఉండేటట్టు ఉండాలి. హెర్బల్ లైఫ్ లో ఏదైతే ఎథికల్ గా జరుగుతుందో దాంతో పాటు ఫాలో అవ్వాల్సిందే. చాలా మంది కమ్యూనిటీ తోటి ఉండరు, క్లబ్ కి వస్తారు, ప్రోగ్రామ్స్ కి రారు, ఈవెంట్స్ జరుగుతాయి ఈవెంట్స్ కి రారు, ట్రైనింగ్స్ జరుగుతాయి ట్రైనింగ్స్ కి రారు. ఇవన్నీ రాకుండా నువ్వు హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వాలంటే అవ్వదు. అండ్ అందుకనే థర్డ్ వన్ ఈస్ కాల్ కమ్యూనిటీ. నువ్వు కమ్యూనిటీతో దగ్గరగా ఉండవా లేవా? కమ్యూనిటీ తోటి ఉండటం అంటే ఏంటి అంటే, నీతో పాటు నీ కొలీగ్స్ తోటి ఉండటం. నువ్వు క్లబ్ లోకి వెళ్తావు, నీ క్లబ్ లో కొలీగ్స్ అందరు ఉంటారు, నీతో పాటు ఉండే కొలీగ్స్ ఉంటారు, వాళ్ళతోటి మంచిగా ఉండటం కమ్యూనిటీ. అండ్ నీతో పాటు ఉండే వ్యక్తులు నెగిటివ్ గా నువ్వు ఏదన్నా చెప్తున్నావు, నువ్వు కమ్యూనిటీ తోటి లేనట్టే. నువ్వు కమ్యూనిటీలో నువ్వు ఏదైతే ఉందో నీ నోట్లో నుంచి వచ్చే పాజిటివ్ విషయాల గురించి అక్కడ మాట్లాడుతున్నావు కమ్యూనిటీలో, నువ్వు కమ్యూనిటీకి దగ్గరగా ఉన్నట్టే. నువ్వు పద్దాకలు వెళ్ళి నెగిటివ్స్ మాట్లాడుతున్నావు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నావు అండ్ యు ఆర్ ద నెగిటివ్ పర్సన్. నువ్వు కమ్యూనిటీ తోటి లేవు, ఏదో ఒక రోజు నీ లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ అందుకని ఇక్కడ కమ్యూనిటీకి దగ్గరగా ఉండాలి అంటే గుడ్ రిలేషన్షిప్ తోటి ఉండాలి. నీ కొలీగ్స్ తోటి బాగుండాలి, నీ కోచ్ తో బాగుండాలి, నీ క్లబ్ తో బాగుండాలి, ఆ కమ్యూనిటీ తోటి బాగుండాలి. అలాగా లేకపోతే యాజ్ అసోసియేట్ లెవెల్లో నీ లైఫ్ లో ముందుకు వెళ్ళాలంటే 100% చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తావు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సి, కస్టమర్స్. అండ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏదైతే ఉందో, నీకంటూ కస్టమర్స్ ఉండాలి. ఎవరికి కస్టమర్స్ వస్తారు, ఎవరికి ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారంటే, ఈ 3 సీలు ఎవరైతే ప్రాపర్ గా చేస్తున్నారో వాళ్ళకి కస్టమర్స్ ఉంటారు. సార్ నాకు కస్టమర్లు ఎవ్వరు రావట్లేదండి, వచ్చినా ఆగిపోతున్నారండి, నేను ఇన్వైట్ చేస్తుంటే అందరు నాకు నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ఏందో తెలుసా? నువ్వు క్లబ్ కి రెగ్యులర్ గా వెళ్ళట్లేదు కాబట్టి నీకు ఛాలెంజెస్ జరుగుతున్నాయేమో చెక్ చేయి. నీకు బయటకు వెళ్ళి ఇన్విటేషన్ ఎవరితోటన్నా చెప్తుంటే నెగిటివ్ గా చెప్తున్నారా? నువ్వు మార్చుకోవాల్సింది ఏంటంటే క్లబ్ కి టైంకి రావటం నేర్చుకోవాలి.
సార్ నేను బయట నా దగ్గరకు వచ్చిన కస్టమర్లు వచ్చి ఆగిపోతున్నారు అంటే నువ్వు క్లబ్ తోటి నీ కోచ్ తోటి దగ్గరగా లేవు అని అర్థం చేసుకో. నీ కస్టమర్లు వస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు, కస్టమర్లు వస్తున్నారు, వచ్చి లాక్ అవ్వట్లేదండి, ఆగిపోతున్నాడండి. కేవలం అక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే నీ యాటిట్యూడ్ లో ఏదో ప్రాబ్లం ఉంది, నువ్వు క్లబ్ లో ఏదో రెస్పాన్సిబిలిటీలో లేవు, అండ్ అందుకని నీకు ఎక్కువ మంది కస్టమర్స్ యాడ్ అవ్వట్ల, అండ్ అందుకని అక్కడ నువ్వేం మార్చుకోవచ్చు. అండ్ అందుకని మెజారిటీగా నువ్వు ఏదైతే ఉందో ఈ మూడింటితో కనెక్టివిటీ తోటి ఉంటే నీకు కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్ వచ్చి ఆగిపోతున్నారు అంటే నువ్వు ఇంకా ఏయో మార్చుకోవాలి అని అర్థం. అండ్ అందుకనే నీకు కస్టమర్ తోటి కనెక్టివిటీ తోటి ఉండాలి అంటే ఫస్ట్ ఈ 3 C's చాలా ఇంపార్టెంట్. క్లబ్, కోచ్, కమ్యూనిటీ, ఈ మూడింటితో నువ్వు స్ట్రాంగ్ గా ఉండవు, నీకు వచ్చిన కస్టమర్ లాంగ్ టర్మ్ కంటిన్యూ అవుతానే ఉంటారు, మోర్ కస్టమర్స్ యాడ్ అవుతా ఉంటారు. ఇక్కడ నువ్వు కస్టమర్స్ ఎక్కువ మంది యాడ్ అవ్వాలి అంటే ఈ 3 కనెక్టివిటీ తోటి ఉండాలి. ఈ 3 ఉండయో లేదో చెక్ చేయండి. అండ్ అందుకని ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఈ 4 పాయింట్స్ లో ఇక్కడ మెయిన్ ఈ కస్టమర్స్ రావాలి అంటే, అండ్ ఇక్కడ ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్ గా ఉండి కస్టమర్ రావటానికి నువ్వేం యాక్టివిటీస్ చేస్తున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తున్నారు, ప్రాపర్ గా ఉంటారు, ఐడియల్ వెయిట్ ఉంటారు, క్లబ్ లో అన్ని రెస్పాన్సిబిలిటీస్ తోటి ఉంటారు, అండ్ తర్వాత కోచ్ కి దగ్గరగా ఉంటారు, కానీ మార్కెట్ లోకి వెళ్ళి ఇన్వైట్ చేయటం రా. ఇది ఛాలెంజెస్ ఉన్నప్పుడు నువ్వు నెక్స్ట్ స్టెప్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డైలీ ఒక 10 ఇన్విటేషన్స్ ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. ఎలాగివ్వాలి 10 ఇన్విటేషన్స్? మార్నింగ్ నువ్వు చూస్ చేసుకోవాల్సింది ఒకటే, నువ్వు మార్నింగ్ 7:30 ఆర్ 8కి క్లబ్కి వచ్చే టైంలో ఒక 2 ఇన్విటేషన్ ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ అలవాటు ఏదైతే ఉందో క్లబ్కి వచ్చే లోపలే 2 కన్నా ఇన్వైట్ చేయాలి మార్నింగ్. ఎందుకని మార్నింగ్ క్లబ్కి వచ్చేటప్పుడు నువ్వు సూపర్ గా రెడీ అయి ఉంటావు. నువ్వు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒక అరగంట ముందు బయలుదేరతావా, పావు గంట ముందు బయలుదేరతావా, నీ డిస్టెన్స్ చెక్ చేసుకో. వచ్చే లోపల కనీసం 2 ఇన్వైట్ చేసి క్లబ్కి వెళ్ళాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ డైలీ వచ్చే లోపల 2 ఇన్విటేషన్స్ అవుతాయి. ఆఫ్టర్ క్లబ్ అయిపోతుంది, క్లబ్ లో రెస్పాన్స్ లేదు. ఆఫ్టర్ 9:30 క్లబ్ అయిపోయింది, లేదా 9:45 క్లబ్ అయిపోయింది. క్లబ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా నెక్స్ట్ వెళ్ళి ఒక 3 ఇన్విటేషన్స్ ఇవ్వటం అలవాటు చేసుకోవాలి ఇమీడియట్ గా. అండ్ క్లబ్ అయిపోయింది. అండ్ ఎందుకంటే నువ్వు 9:45 ఆర్ 9:30కి నువ్వు వెళ్ళినప్పుడు నీకు మార్కెట్ గెస్ట్లు కనపడతా ఉంటారు. ఆఫ్టర్ నువ్వు 11 వెళ్తే కస్టమర్స్ అందరు కూడా, గెస్ట్లు ఎవరు కూడా అక్కడ ఉండరు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్ లోనో, జాబ్ పని మీదో, లేకపోతే జాబ్ లో వాళ్ళ ఆఫీస్ లోకో లోపలికి వెళ్ళిపోతారు. నీకు మార్కెట్ లో న్యూ గెస్ట్లు ఇన్వైట్ చేయాలి అంటే నువ్వు 10:30 లోపలే ఇన్వైట్ చేయాలి. అండ్ అందుకని ఆఫ్ క్లబ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 3 ఇన్విటేషన్స్ ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. అండ్ క్లబ్ అయిపోయింది, ఆఫ్టర్ 10:30 కల్లా 3 ఇన్విటేషన్స్. వెరీ గుడ్. మార్నింగ్ 2 అండ్ ఆఫ్టర్ క్లబ్ 3 అండ్ టోటల్ 5 ఇన్విటేషన్స్ అయిపోయినాయి. ఈ 5 ఇన్విటేషన్స్ అండ్ ఏదైతే ఉన్నాయో నీకు 10:30 కల్లా అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ అండ్ తర్వాత లంచ్ బ్రేక్, ఈవినింగ్ రిమైనింగ్ 5 ఇన్విటేషన్స్ ఈవినింగ్ టైంలో నువ్వు కేటాయించాలి. ఈవినింగ్ టైంలో అండ్ మార్కెట్ లో మోర్ గెస్ట్లు ఉంటారు. ఈవినింగ్ టైంలో 4 o'clock కానీ అండ్ ఇలాంటి టైంలో ఉంటారు. ఆ 4 o'clock నుంచి 5:30 లోపల అండ్ ఇంకొక 5 ఇన్విటేషన్స్ ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. అండ్ ఎందుకంటే మార్నింగ్ అనుకోండి క్లబ్కి వచ్చే లోపల 2 ఇన్విటేషన్స్ ఇచ్చి మళ్ళీ క్లబ్ టైంకి రావాలి. ఈవినింగ్ టైంలో కొంత ఫ్రీ టైం ఉండేది అండ్ ఈవినింగ్ టైంలో వెళ్ళి ఒక 5 ఇన్విటేషన్స్ ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. అండ్ టోటల్ గా 10 ఇన్విటేషన్స్ ఏదైతే ఉన్నాయో అండ్ డైలీ నీ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ లో ఉండాలి. నీ లైఫ్ లో గ్రోత్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ఫైనాన్షియల్ గా బెటర్ అవ్వాలి అంటే 100% నువ్వు డైలీ ఒక 10 ఇన్విటేషన్స్ ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. ఇది నీకు ఇవ్వటం 100% ఫస్ట్ 90 days నీకు చాలా ఛాలెంజెస్ అవుతాయి. 100% ఓవర్కమ్ చేయాలి. ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తూ ఉండాలి. అలా ముందుకు వెళ్తేనే మన లైఫ్ లో గ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అందుకని ఇక్కడ ఉండే అసోసియేట్ ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, నేను డైలీ 10 ఇన్విటేషన్స్ ఇస్తున్నానా లేదా, ఇవ్వట్లేదా? 100% నీ అన్ని కూడా డ్రీమ్సే. నువ్వు లైఫ్ లో గ్రోత్ అవ్వాలి అంటే నీ సక్సెస్ లేట్ అవటానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏందో తెలుసా? డైలీ ఈ 10 ఇన్విటేషన్ ఇవ్వకపోవటం. సార్ 10 ఇన్విటేషన్ ఇవ్వాలంటే భయం పడుతుందండి, వాళ్ళు నెగిటివ్ గా అంటారేమో అని ఫియర్ వస్తుందండి, భయం. ఓకే, ఎప్పుడు పోయింది భయం? కేవలం భయం పోవాలి అంటే ఇన్విటేషన్ ఇవ్వటం అలవాటు అవుతేనే భయం పోయింది. మరి ఒక 10 సంవత్సరాలైనా ఇన్విటేషన్ ఇంకా భయం పోలేదా? ఇంకా 10 సంవత్సరాల దాకా సక్సెస్ కాలే. అది నేర్చుకుంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ అందుకని ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఆ ఛాలెంజెస్ ఉండేది. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళల్లో అండ్ ఎంతమందికి భయం ఉంది ఇన్విటేషన్ ఇవ్వాలి అంటే?
సార్ ఇన్విటేషన్ ఇవ్వాలంటే నా ఛాలెంజెస్ ఉందండి, భయం అండి. రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళు ఏమన్నా అంటారేమో అని భయం అండి. ఇన్విటేషన్స్ ఇస్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మనల్ని ఏదో తక్కువ చూస్తారేమో అని ఎంతమందికి భయం ఉంది. వెరీ గుడ్. మరి ఎప్పుడు పోయింది భయం? భయం పోవాలి అంటే ఫస్ట్ మార్కెట్ ప్లేస్ లో మనం ఉండాలి. ఓ 10 మందికి ఇన్విటేషన్స్ ఇచ్చాం అండ్ ఫ్రీనెస్ వస్తుంది. 20 సార్లు ఇచ్చాం ఇంకా ఫ్రీనెస్ వస్తుంది. అండ్ ఒక 100 ఇన్విటేషన్స్ ఇచ్చాం, ఫ్రీ అయిపోతాం. అండ్ అందుకని భయం పోవాలంటే ప్రాక్టికాలిటీగా చేస్తేనే భయం పోతాం, లేకపోతే పోతాం. అండ్ నెక్స్ట్ వన్, అండ్ ఇక్కడ ఇన్విటేషన్స్ ఇచ్చిన తర్వాత అనదర్ వన్, చాలా మంది ఇన్విటేషన్ చాలా బాగా ఇస్తారు. అనదర్ మిస్టేక్, చాలా మందికి ఏంటంటే అస్సలు ఎంత అంటే అంత ఫ్రీగా ఇచ్చేస్తారు, ఇన్విటేషన్ ఇవ్వటం అలవాటు అయిపోయింది. తర్వాత అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సార్ ఇన్వైట్ చేస్తున్నాను కానీ కస్టమర్ రావట్లేదు సార్ క్లబ్కి. ఇన్విటేషన్స్ ఇస్తున్నా, గెస్ట్ రావట్లా. ప్రాబ్లం ఎక్కడంటే ఇన్విటేషన్ ఇచ్చే దగ్గర ప్రాబ్లం కాదు. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అక్కడ చెప్పావు, ఏమని చెప్పావు, నీ రిజల్ట్ చెప్పావు, రేపు పొద్దున్న న్యూట్రిషన్ క్లబ్ ఉందన్నో, ఇదంతా ఓకే సూపర్. నెక్స్ట్ తనకి రిమైండ్ చేయటం మనకి తెలియట్లేదు. లైక్ ఫాలో అప్. చాలా మంది ఇన్విటేషన్స్ ఇస్తారు, కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి, ఫాలో అప్ మిస్ అవుతాం. అండ్ 10:30కి క్లబ్ అయిపోయి 10:30కి నువ్వు ఇన్విటేషన్ ఇవ్వటం, రిమైనింగ్ 3 ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం లంచ్ బ్రేక్ దాకా నీ టైం ఏంటి, నువ్వు ఫుల్ టైం అయితే ఫాలో అప్. చాలా మంది ఆఫ్టర్ క్లబ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు. ఫుల్ టైం అండి నేను హెర్బల్ లైఫ్, అండ్ ఆఫ్టర్ క్లబ్ అయిపోగానే ఎక్కడ ఉంటారు, ఇంట్లో ఉంటారు. అరే ఇంట్లో ఉండి నువ్వేం చేస్తావు? ఈవెన్ నేనైనా ఇంట్లోకి వెళ్తే రిలాక్స్ అవ్వాలి, టీవీ చూడాలి, అక్కడ ఏమైనా స్నాక్స్ ఉంటే అవి తినాలి, ఇదే మైండ్ సెట్ ఉండేది. కానీ బిజినెస్ మైండ్ సెట్, వర్క్ మైండ్ సెట్ అస్సలు ఉండదు. నాకైతే తనకి ఎలా అనిపిస్తుంది అండ్ ఒక ఫాలోఅప్. అండ్ లేదంటే ఆల్రెడీ నిన్న అతను ఈ రోజు వస్తా అన్నాడు, రాలేదు. ఎందుకు రాలేదు? ఫాలోఅప్. నేను ఇన్విటేషన్ ఇచ్చిన అతను ఈ రోజు మార్నింగ్ వస్తా అన్నాడు, రాలేదు. సార్ ఈ రోజు మార్నింగ్ వెయిట్ చేశాం మీకోసం, అండ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నారు, కలుద్దాం అన్నారు, ఈ రోజు మిస్ అయ్యారు. అండ్ ఐ థింక్ రీజన్ ఏంటి? అండ్ ఫాలోఅప్. అండ్ ఆఫ్టర్ దట్, అండ్ పాత కస్టమర్లు ఉన్నారు, ఎగ్జిస్టింగ్ కస్టమర్లు ఉన్నారు, అండ్ తను వెయిట్ లాస్ లో ఉన్నారు. అండ్ సార్ ఎలా వాడుతున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు, వాళ్ళు దూరంగా ఉంటారు, వాళ్ళు ఫాలోఅప్. చాలా టైం ఉండేది మనకి, అండ్ అందుకనే ఫాలోఅప్ టైం. అండ్ ఆఫ్టర్ క్లబ్ లో ఫాలోఅప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లంచ్ కి ఇంటికి వెళ్తాం. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత 3 కల్లా మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు క్లబ్. మళ్ళా క్లబ్కి వచ్చి కూర్చొని ఫాలోఅప్ చేయటం, ఒక 1 అవర్ ఫాలోఅప్ చేయటం, ఇంకేదన్నా ట్రైనింగ్ ఏదన్నా ఉంటే నేర్చుకోవటం, ఇంకేదన్నా డౌట్స్. పొద్దున్న నిన్న ఒక గెస్ట్ కొన్ని డౌట్స్ అడిగారు, నీ కోచ్ తోటి అడగటం, దాని గురించి మాట్లాడతాం. అండ్ మాట్లాడుకొని అండ్ 4 o'clock నుంచి మళ్ళీ యాక్టివిటీస్, 4 to 5, 5:30కి. అండ్ రిమైనింగ్ 5 ఇన్విటేషన్స్ ఏదైతే ఉందో యాక్టివిటీస్. ఆఫ్టర్ 5 or 5:30 అండ్ కమ్యూనిటీలో ఉండే ఏదైతే ఉందో ప్రోగ్రామ్స్ లో ఉండటం. అండ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, అండ్ మీ మనస్సాక్షిని మీరు కోరుకోండి, నేను ఎంతమందికి నేను రియల్ గా ఇన్విటేషన్స్ ఇస్తున్నాను, నేను యాక్టివిటీస్ చేస్తున్నాను, ఫాలోఅప్ చేస్తున్నాను అని ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అలాగా మీరు చెయ్యట్లేదు అంటే 100% మీ గ్రోత్ ఆగిపోతున్నట్టే, లేట్ అవుతున్నట్టే. అండ్ అందుకని ఇక్కడ కంపల్సరిగా థింక్ చేయాల్సింది ఏదైతే ఉందో, అండ్ నీ ఫాలోఅప్ కరెక్ట్ గా లేకపోతే 100% నువ్వు చెక్ చేసుకుంటా ఉండాలి. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అందుకని ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో, నువ్వు ఆ టైం ఏదైతే ఉందో, అండ్ మార్నింగ్ క్లబ్ టైం కానీ ఫాలోఅప్ టైం కానీ ఈ టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ వన్ అసోసియేట్ లెవెల్లో, అండ్ అనదర్ వన్ గెస్ట్ ఫాలోఅప్. ఇది అసోసియేట్ లెవెల్లో అనదర్ ఛాలెంజెస్. కొంతమందికి ఛాలెంజెస్ ఉంటాయి. ఏం ఛాలెంజెస్ అంటే ఫైనాన్షియల్ ఛాలెంజెస్, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎందుకంటే స్టార్టింగ్ అసోసియేట్ లో ఇన్కమ్స్ చాలా తక్కువ వస్తాయి, కానీ క్లబ్ మెంబర్షిప్ కి కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడతా ఉంటారు. మరి ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఫస్ట్ ఏదైతే ఉందో నేను అసోసియేట్ అయిన తర్వాత నా క్లబ్ మెంబర్షిప్, ఫస్ట్ టార్గెట్ నా క్లబ్ మెంబర్షిప్ ని ఫ్రీ చేసుకోవాలి, నా క్లబ్ మెంబర్షిప్ ని నేను తగ్గించుకోవాలి. ముందు నా క్లబ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో, నేను క్లబ్ కి కట్టే మెంబర్షిప్ ఏదైతే ఉందో దాన్ని బడ్జెటైజ్ చేసుకునే దాని మీద ఫోకస్ చేయాలి.
ఫస్ట్ ఒక్కసారి థింక్ చేయండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏదైతే ఉందో, ఒక 20 కేజీలు వెయిట్ తగ్గుతారు 4 months లో, అండ్ వెయిట్ తగ్గుతారు, కోచ్ ఆప్షన్ తీసుకుంటారు. అండ్ అప్పుడు వీళ్ళకి ఛాలెంజెస్ ఏంటంటే ప్రొడక్ట్స్ యూజ్ చేయటం, కన్సంప్షన్ చేయటం, క్లబ్ మెంబర్షిప్, ఇవి ఛాలెంజెస్ అని అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు కోచ్ ఆప్షన్ తీసుకున్నారు, 20 కేజీలు వెయిట్ తగ్గారు, సూపర్ రిజల్ట్ తీసుకున్నారు. కానీ ఈ టైంలో మన బ్రెయిన్ లో నెగిటివ్ థాట్స్ తిరుగుతూ ఉంటాయి. అమ్మో, నేను పిలుస్తుంటే కస్టమర్ రావట్లేదు, దీన్ని ఎందుకు, ఇది చేయటం ఎందుకు, అదేదో ఉద్యోగం చేసుకుంటే బెటర్ కదా, నెలకు ఒక 20,000 30,000 వస్తాయి, లేదంటే ఇంకేదైనా బిజినెస్ ట్రై చేద్దాం. చాలా మంది అసోసియేట్ లెవెల్లోనే ఎక్కువ మంది ఆగిపోతున్నారు. అసోసియేట్ టు సూపర్వైజర్ అయిన తర్వాత సూపర్వైజర్ లెవెల్లో ఆగిపోతున్నారు. రీజన్ ఏంటి ఆగిపోవటానికి? బికాస్ ఆఫ్ రీజన్ మనీ మేనేజ్మెంట్ లేకపోవడం. అంటే వాళ్ళు అమౌంట్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియకపోవటం. మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, అండ్ ఆ క్లబ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో, క్లబ్ మెంబర్షిప్ కి ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవడానికి ఎక్కడో చోటు నుంచి అమౌంట్ తెచ్చేస్తున్నారు. తెచ్చి ప్రోడక్ట్స్ వెయిట్ లాస్ అవటం మీద ఫోకస్ చేస్తున్నారు. 100% వెయిట్ లాస్ అవుతారు, 20, 30, 40 కేజీలు వెయిట్ లాస్ అవుతారు. అయిన తర్వాత ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచనలు అన్ని కూడా, అరే నేను ఈ వెయిట్ లాస్ అవటానికి ఇంత ట్రై చేశాను కదా, ఇంత అమౌంట్ పెట్టాను కదా, ఈ అసోసియేట్ అయ్యి కొత్త కస్టమర్ ని తేవటం మీద, ఇన్వైట్ చేసుకోవటం మీద ఫోకస్ చేయడం. ఎంతసేపటికి ట్రైనింగ్ అనగానే ట్రైనింగ్ కి కొంత అమౌంట్ అవుతుంది, ఆ అమౌంట్ తేవటం, లేదంటే ఈవెంట్స్ జరుగుతాయి, ఈవెంట్స్ కి ఎంట్రీ పాస్ టికెట్స్ ఉంటాయి, దాన్ని తీసుకోవటం, ఇవన్నీ మనీ మేనేజ్మెంట్ తోటి సఫర్ అవుతా ఉంటారు. అండ్ అందుకని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఫస్ట్ వన్, నువ్వు ఏదైతే ఉందో, నువ్వు నీ కోచ్ తో మాట్లాడాల్సిన పాయింట్ ఏదైతే ఉందో, సార్ నాది ఫైనాన్షియల్ గా ఛాలెంజెస్ ఉంది, నాకు నెలకి ఇంత ఇన్కమ్ వస్తాయి, నేను ఎలా దీన్ని బ్యాలెన్స్ చేయాలి అని నీ కోచ్ని అడిగితే తను గైడ్ చేస్తారు. తక్కువ ప్రోడక్ట్స్ తోటి ఎక్కువ రిజల్ట్ ఎప్పుడైతే చేయగలమో ది బెస్ట్ రిజల్ట్ తీసుకోవాలి. అండ్ అందుకని ఈ మనీ మేనేజ్మెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, ఒక అసోసియేట్ నువ్వు హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వాలంటే నువ్వు ఫస్ట్ 1 or 2 months అండ్ నువ్వు ఇంట్లో నుంచి ప్రోడక్ట్స్ గురించి మెంబర్షిప్ కోసం ఇంట్లో వాళ్ళు అడిగితే ఓకే. కానీ 2nd month or 3rd month నుంచి కూడా నువ్వు క్లబ్ మెంబర్షిప్ కానీ, క్లబ్కి వచ్చే దానికి మీద కానీ ఇంట్లో నుంచి అమౌంట్ అడుగుతున్నావు అంటే 100% నీలో ఏదో మైండ్ సెట్ ప్రాబ్లం ఉంది. వర్కింగ్ యాక్టివిటీస్ పెంచాలి, అండ్ కస్టమర్స్ ఎక్కువ మంది ఇన్వైట్ చేసే దాని మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. అండ్ అందుకని ఇక్కడ నువ్వు బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు క్రెడిట్ చేయకూడదు, అప్పు చేయకూడదు. యాజ్ ఎ గెస్ట్ గా నువ్వు అప్పు చేయకుండా నీ మెంబర్షిప్ ని ఏదైతే ఉందో, నీ మెంబర్షిప్ ని నువ్వు ఫ్రీ చేసుకునేటట్టు ఉండాలి. క్లబ్ మెంబర్షిప్ ని చాలా మంది అసోసియేట్ లెవెల్లో అనదర్ పాయింట్ ఆలోచించే పాయింట్స్ ఏంటంటే, ఈవెంట్స్ అండ్ ట్రైనింగ్స్ పెట్టాల్సిన అమౌంట్ గురించి ఆలోచిస్తారు. అమ్మో, ట్రైనింగ్ ఎంట్రీ పాస్ ఉందండి, అమ్మో రేపు మంత్లీ ఈవెంట్ ఉందండి, ఎంట్రీ పాస్ ఉంది, 3 months కి ఏదో ఎంట్రీ పాస్ ఉంది, రేపు ఎక్స్ట్రా వెకెన్సీ ఉంది, ఎంట్రీ పాస్ ఉంది, దీని గురించి ఆలోచిస్తారు. ఇది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ మైండ్ సెట్. అంటే గ్రోత్ అవ్వాలని అనుకునే పర్సన్ ఏదైతే ఉందో, నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు నా ఫ్యూచర్ అలా ఉండిద్దని అది ఆలోచిస్తారు. హెర్బల్ లైఫ్ లో కూడా, మనీ మేనేజ్మెంట్ లో కూడా నీ థింకింగ్ ఎలా ఉండాలంటే, నువ్వు ఏదైతే ఉందో ట్రైనింగ్స్ కి అయ్యే టికెట్స్ కానీ, ఈవెంట్స్ కి అటెండ్ అయ్యే టికెట్స్ కానీ, క్లబ్ కి అయ్యే మెంబర్షిప్ కానీ, దీని గురించి నీ ఫోకస్ ఉందంటే, ఇది ఖర్చు అని నువ్వు భావిస్తున్నావు అంటే 100% నువ్వు గ్రోత్ మైండ్ సెట్ లో నీ థింకింగ్ లేదు అని అర్థం. నెగిటివ్ మైండ్ సెట్ లో ఉండవు. అంటే అర్థం ఏంటి? నీకు నెలకి 1,00,000 2,00,000 రూపాయలు ఇన్కమ్ రావాలి అంటే నువ్వు ఎలాంటి వ్యక్తుల దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నావు? అండ్ రియల్ గా మొన్న FBBS జరిగింది, అండ్ ఐ థింక్ మన హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, అక్కడ సుదర్శన్ గారు, ఇక్కడ రఘు గారు, అండ్ అలాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఫైనాన్షియల్ గా బెటర్ అయిన పర్సన్స్ అలాంటి వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు FBBS టికెట్ 1,200 అని ఆలోచిస్తూ ఉంటే లైఫ్ లో ఎలా గ్రోత్ అవుతావు? అది వీక్లీ బేసిక్ ట్రైనింగ్ ఉండిద్ది, దానికి ఎంట్రీ ఫీజ్ ఒక 50-100 రూపాయలు. దాని గురించి ఆలోచిస్తా ఉంటే అది నేర్పించే పాయింట్, నాలెడ్జ్ అందుకునే పాయింట్, అక్కడ నువ్వు మిస్ అవుతున్నావు అంటే లైఫ్ లో ఎలా గ్రోత్ అవుతావు? ఈ ట్రైనింగ్స్ సక్సెస్ఫుల్ పర్సన్స్ మనకి నేర్పిస్తున్నారు. అండ్ అలాంటి ట్రైనింగ్స్ అటెండ్ కాకపోతే అలాగా
అండ్ అందుకని ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ మనీ మేనేజ్మెంట్. ఈ మనీ మేనేజ్మెంట్ లో మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలని చూడండి. నువ్వు పెట్టే ప్రోడక్ట్స్ కి కానీ, నువ్వు క్లబ్ మెంబర్షిప్ కి కానీ, ట్రైనింగ్ ఈవెంట్స్ కి కానీ, ట్రావెలింగ్ కి కానీ, ట్రైనింగ్ కి వచ్చి వెళ్తానికి ట్రావెలింగ్ కానీ, ఇదంతా కూడా నీకు ఖర్చు కాదు, నీ ఇన్వెస్ట్మెంట్. నీకు నాలెడ్జ్ బిల్డ్ అవటానికి ఇట్ ఈస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్. చాలా మంది ఇలాగా థింక్ చేసి నెగిటివ్ గా సూపర్వైజర్ వరల్డ్ టీమ్ లెవెల్లో చాలా మంది ఆగిపోయి ఏదో ఒకటి చేసుకుంటే బాగుండిద్దని 2008, 2009లో చాలా మంది సూపర్వైజర్ వరల్డ్ టీమ్ అయ్యి ఈ అమౌంట్స్ ట్రైనింగ్లకి ఎందుకు రావాలని ఆగిపోయిన వాళ్ళు ఈ రోజు లైఫ్ చూస్తే వాళ్ళ లైఫ్ అక్కడే ఉంది. నెలకు ఒక 50,000 లక్ష రూపాయలు ఆ రోజు ఏదైతే ఆలోచించారో అక్కడే ఉంది. కానీ ఈ రోజు హెర్బల్ లైఫ్ ని బిలీవ్ చేసి ఉన్నప్పుడు ఈ రోజు ఎలా ఉంది లైఫ్? అండ్ ఈ రోజు ఎంసీ అండ్ ఐ థింక్ హరి గారు అండ్ బికమ్ ఏ మిలియనర్ టీమ్ మెంబర్ అండ్ మంచి ఫైనాన్షియల్ ఇన్కమ్, ఫ్యామిలీ మొత్తం ఐడియల్ వెయిట్ అండ్ న్యూట్రిషన్ క్లబ్, ఇన్కమ్ ఆపర్చునిటీ. ఆ రోజే వాళ్ళలాగా ఆపేసి ఉంటే ఈ రోజు లైఫ్ ఇలా ఉండేదా, మా లైఫ్ ఇలా ఉండేదా? అండ్ అందుకనే థింక్ చేయండి. యాజ్ ఏ అసోసియేట్ నెక్స్ట్ 3 years ఫోకస్. 100 మంది నెగిటివ్ పర్సన్స్ చెప్తానే ఉంటారు. నెగిటివ్ మాటలు చెప్పే వాళ్ళే నెగిటివ్ పర్సన్. పాజిటివ్ పర్సన్ ఎప్పుడు కూడా అండ్ పాజిటివ్ వర్డ్స్ మాట్లాడతారు, నెగిటివ్ వర్డ్స్ మాట్లాడరు. మరి నీకు కంపెనీ గురించి నెగిటివ్ గా చెప్తున్నా అంటే ఈజ్ అ నెగిటివ్ పర్సన్. అదే నీకు కంపెనీ గురించి మంచి కంపెనీ, ప్రోడక్ట్ సూపర్ ఉంది, రిజల్ట్ బాగుంది, ఈజ్ అ పాజిటివ్ పర్సన్. తన్ని ఫాలో అవుతే నువ్వు గ్రోత్ అవుతావు. నువ్వు ఎందుకు నెగిటివ్ పర్సన్స్ తో తిరుగుతున్నావు? నెగిటివ్ పర్సన్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు? అండ్ అందుకనే థింక్ చేయి. మార్కెట్ లో మనం భయపడతా ఉంటే భయపెట్టే వాళ్ళు ఉంటానే ఉంటారు. అండ్ అందుకని ఫస్ట్ ఈ రోజు నుంచి థింక్ చేయాలి. నెక్స్ట్ 3 years నేను నా బిజినెస్ కి పెట్టే ఇన్వెస్ట్మెంటే, నేను క్లబ్ కి అటెండ్ అయ్యే మెంబర్షిప్, నేను అటెండ్ అయ్యే ఈవెంట్స్, నేను ఆ ఈవెంట్స్ కి అటెండ్ అవడానికి పెట్టే ట్రావెలింగ్, ఇవన్నీ కూడా నా ఇన్వెస్ట్మెంట్ అని మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. ఎంతమంది ఇది ఇన్వెస్ట్మెంట్ కింద ఫీల్ అవుతున్నారు? ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కింద ఫీల్ అవుతున్నారన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. రైట్. మనకి తెలుసు గ్రోత్ ఎలా అవ్వాలో. నెక్స్ట్ 3 years ఫోకస్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉండిద్దో మనకు తెలుసు. సంవత్సరం మొత్తం మీద అండ్ మహా అయితే 20-30 వేల కంటే ట్రైనింగ్ కి ఎంట్రీ పాసెస్ ట్రావెలింగ్ అవ్వదు. ఆ 20-30 వేల దగ్గర నువ్వు ఆలోచిస్తా ఉంటే నీ లైఫ్ ఎలా గ్రోత్ అవుతుంది? నెక్స్ట్ 3 years 100% ఇక్కడ ఫోకస్ చేయాలి. అండ్ అందుకని చాలా మంది మిస్టేక్ చేసేది ఇక్కడే. ఈవెంట్స్ గురించి వీటన్నిటి గురించి ఆలోచిస్తా ఉండి అండ్ ఇక్కడ మిస్ చేస్తూ ఉంటారు. అండ్ అందుకనే థింక్ చేయాల్సిన పాయింట్ అది. అండ్ నెక్స్ట్ వన్, అండ్ ఈవెంట్స్ అండ్ ట్రైనింగ్స్ అటెండ్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్? ఈవెంట్ అండ్ ట్రైనింగ్స్ లో కూర్చున్నప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఒక అసోసియేట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఈ రోజు వీక్లీ ట్రైనింగ్ లో కూర్చున్నాం అండ్ అక్కడ ఒక అతనికి క్లబ్ మెంబర్షిప్ అయింది, లేదా ఒక అతను సీనియర్ కన్సల్టెంట్ అయ్యారు, ఒక అతను క్వాలిఫై ప్రొడ్యూసర్ అయ్యారు. వీళ్ళు ఎలా అయ్యారో వాళ్ళు చెప్పే మాటల్ని అబ్జర్వ్ చేయండి. అరే ఇతను ఇలా చేస్తా అయ్యారు, నెక్స్ట్ వీక్ కి మనం ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ట్రైనింగ్ అటెండ్ అవుతారు, వింటారు, అన్ని వింటారు, కానీ నెక్స్ట్ 3 months FBBS కి వచ్చే లోపల ఈ విన్న దాంట్లో ఒక్క పాయింట్ కూడా ఇంప్లిమెంట్ చేయరు. అరే మనం ఇంప్లిమెంట్ చేస్తేనే మనం గ్రోత్ అవుతాం, ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా గ్రోత్ అవుతాం? అండ్ అందుకనే అండ్ స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తాం, ఎగ్జామ్ లో రాస్తేనే మార్క్స్ ఇస్తారు, రాయకపోతే మార్క్స్ ఎవరు? అండ్ నువ్వు 100% స్కూల్ కి రెగ్యులర్ గా వస్తున్నావు కదా అని నిన్ను పాస్ చేయరు. అండ్ నువ్వు ఈవెంట్స్ అండ్ ట్రైనింగ్స్ కి రెగ్యులర్ గా వస్తున్నావు, క్లబ్ కి రెగ్యులర్ గా వస్తున్నావు, అండ్ నీకు ఇంత ఇన్కమ్ రావాలని కంపెనీ ఏమి ఇన్కమ్ పంపేది. దేని మీద డిపెండ్ అవుతుంది? నువ్వు ఏం ఇంప్లిమెంట్ చేసావు అనేది ఇంపార్టెంట్. అసోసియేట్ గా నువ్వు ఏం ఇంప్లిమెంట్ చేసావు? అండ్ లాస్ట్ FBBS లో నువ్వు ట్రైనింగ్ లో కూర్చున్నావు అండ్ నేర్చుకున్నావు, ఏ పాయింట్ నీకు మంచిగా అనిపించింది? ఓకే, నెక్స్ట్ FBBS కల్లా అక్కడ ఉన్న పాయింట్స్ ని ఏ పాయింట్స్ రిసీవ్ చేసుకొని ఏం ఇంప్లిమెంట్ చేసావో ఇంపార్టెంట్. నువ్వు ఏం ఇంప్లిమెంట్ చేయలేదా నీ గ్రోత్ ఎలా అవుతుంది? అండ్ అందుకని ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క ట్రైనింగ్ లో నువ్వు కూర్చోవటం కాదు ఇంపార్టెంట్ ఇంప్లిమెంట్ చేయటం. ఇక్కడ ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఎలా ఇచ్చారో ఇంపార్టెంట్ కాదు, ట్రైనింగ్ ని ఎలా రిసీవ్ చేసుకున్నావో ఇంపార్టెంట్. స్పీకర్ ఒక్కళ్ళే ఉంటారు, లేదంటే స్పీకర్ ఒక 5 మంది స్పీకర్లు ఉంటారు. స్పీకర్లు ఏదైతే ఉందో వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు, కానీ అందరు ఎందుకు గ్రోత్ అవ్వట్లా? రిసీవర్ లో ప్రాబ్లం ఉంది. మరి నువ్వు ట్రైనింగ్ లో కూర్చున్నప్పుడు నీ రిసీవర్ ఎలా ఉంది? నువ్వు ఆ ట్రైనింగ్ లో కూర్చొని నువ్వు రిసీవ్ చేసుకొని దాన్ని ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నావు చూడండి. నెక్స్ట్ నువ్వు ఎలాంటి ట్రైనింగ్ లో కూర్చున్నా ఈ ట్రైనింగ్ లో నేను ఈ పాయింట్స్ నేర్చుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి నెక్స్ట్ వీక్ కల్లా.
నెక్స్ట్ వీక్ కల్లా నా నెగిటివ్ మైండ్ సెట్ ఉండకూడదు, నెక్స్ట్ వీక్ కల్లా నా బాడీని మార్చుకోవాలి, ఐడియల్ వెయిట్ లో రావాలి, నెక్స్ట్ వీక్ కల్లా నా మైండ్ సెట్ ఉండాలి, నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. నిన్ను నువ్వు చేంజెస్ చేసుకోవాలి. నువ్వు చేంజెస్ చేసుకోకపోతే లైఫ్ లో ముందుకు వెళ్ళాం. అండ్ అందుకనే థింక్ చేయండి. అండ్ అందుకని నిన్ను నువ్వు చేంజ్ అవుతున్నావా లేదా. అందుకనే ట్రైనింగ్ లో కూర్చున్న తర్వాత నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ అటెండ్ అవుతున్న తర్వాత ఒక ట్రైనింగ్ యాడ్ అయ్యకుంది నీలో క్వాలిటీస్ పెరగాలి, నెక్స్ట్ ట్రైనింగ్ లో యాడ్ అయ్యకుంది నీలో క్వాలిటీస్ పెరగాలి. నిన్ను నువ్వు చేంజ్ అవుతూ ఉండాలి అంటే ప్రతి ఒక్క ట్రైనింగ్ బై ట్రైనింగ్ నీలో నువ్వు గొప్పగా తయారవుతూ ఉండాలి. అలా నువ్వు అవ్వట్లేదా 100% నువ్వు రైట్ వేలో లేనట్టే. అండ్ అందుకనే క్లియర్ గా థింక్ చేయండి, నేను ట్రైనింగ్ లో కరెక్ట్ గా ఉన్నానా లేదా. అండ్ నెక్స్ట్ వన్, హెర్బలైఫ్ లో గ్రోత్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎవరైనా సరే ఒక అసోసియేట్ గ్రోత్ అవ్వాలంటే ఫస్ట్ యాజ్ ఎ నేను కోచ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత నువ్వు ప్రిఫర్డ్ కస్టమరా కోచా నీకు క్లారిటీ ఉంది. నువ్వు కోచ్ అన్నావు అండ్ నువ్వు కోచ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత నీ ఫస్ట్ మంత్ ఏం వర్క్ చేయాలి. ఫస్ట్ మంత్ బికమ్ ఏ 5 న్యూ కస్టమర్స్ ఉండాలి. అది నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారా, నీ రిలేటివ్స్ ఉంటారా, అన్నోన్ పర్సన్స్ ఉంటారా, అదంతా కాదు. కౌంట్ ఏంటంటే 5 నీ సర్కిల్లో తెస్తావా బయట 5 న్యూ కస్టమర్స్ రావాలి. చాలా మంది అసోసియేట్ అవుతారు అండ్ అక్కడే ఆగిపోతారు. ఒక అసోసియేట్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ 5 న్యూ కస్టమర్ల కోసం యాక్టివిటీస్ చేయాలి. ఏం చేయాలి, నీ రిలేటివ్స్ ఇన్వైట్ చేయటం అండ్ నీ సరౌండింగ్స్ పీపుల్స్ ఇన్వైట్ చేయటం, వాళ్ళు లేకపోతే డైలీ యాక్టివిటీస్ 10 ఇన్విటేషన్స్ ఇవ్వటం, ఒక ఫ్రెష్ పార్టీ పెడతాం, లేదంటే షేక్ పార్టీ కండక్ట్ చేయటం, ఎనీథింగ్. ఒక 5 న్యూ గెస్టులు రావాలి. దానికోసం ఇందా నేను చెప్పాను కదా, అండ్ ఆఫ్టర్ 10 ఇన్విటేషన్స్ ఎలా ఇవ్వాలి, ఫాలోఅప్ ఎలా చేయాలి, ఇలా చేస్తే 5 న్యూ కస్టమర్స్ వస్తారు. 5 ప్లస్ నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 2, అంటే 5 to 7 కస్టమర్ ప్రొడక్ట్స్ కన్సంప్షన్ అవ్వాలి. ఫస్ట్ మంత్ నీ వాల్యూమ్ 500 వాల్యూమ్స్ ఉంటాయి. యాజ్ అసోసియేట్ నువ్వు ఫస్ట్ మంత్ నీ ఫస్ట్ ఆర్డర్ 25% లో ఉండాలి. నీ మంత్ ఎండింగ్ లోపల నువ్వు 35% కి రీచ్ అవ్వాలి. నీ అకౌంట్ లో 500 వాల్యూమ్స్ ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ మంత్. మరి తర్వాత నువ్వు అసోసియేట్ అయిన ఫస్ట్ మంత్ నీ అకౌంట్ లో 500 వాల్యూమ్స్ అయినాయి. ఆఫ్టర్ సెకండ్ మంత్ ఈ 5 నంబర్స్ ని నువ్వు క్లబ్ లో ఫాలోఅప్ చేస్తూ సెకండ్ మంత్ కి వీళ్ళు ప్రొడక్ట్స్ కన్సంప్షన్ చేసుకునేటట్టు నువ్వు క్లబ్ కి కనెక్టివిటీ చేయాలి. అంటే ఈ 5 మంది క్లబ్ లో కనెక్టివిటీ తోటి ఉంటూ వీళ్ళు ప్రొడక్ట్స్ వాడుకునేటట్టు నీ బాధ్యత, నువ్వు కేర్ తీసుకోవాలి. ఎగ్జిస్టింగ్ కస్టమర్ సెకండ్ మంత్ అండ్ తర్వాత సెకండ్ మంత్ లో మళ్ళీ 5 న్యూ కస్టమర్ల కోసం వర్క్ చేయాలి. సెకండ్ మంత్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ల మీద ఒక 500 వాల్యూమ్స్, నీ పర్సనల్ కొత్త న్యూ గెస్ట్ల మీద ఇంకొక 500 వాల్యూమ్స్, అది నీ పర్సనల్ కన్సంప్షన్ తోటి కలిపి టోటల్ గా సెకండ్ మంత్ నీ అకౌంట్ లో 1000 వాల్యూమ్స్ ఉండాలి. నీ 1000 వాల్యూమ్స్ ఉండటం కోసం నువ్వు డే మొత్తం ఏం వర్క్ చేసావో చూడు. 1000 వాల్యూమ్స్ అవుట్ నీ సెకండ్ మంత్ గోల్ ఏంటి, యాజ్ అసోసియేట్ గా సెకండ్ మంత్ లో నేను 42% కి రీచ్ అవ్వాలి. మంత్ ఎండింగ్ లోపల నా అకౌంట్ లో ఈ మంత్ లో 1000 వాల్యూమ్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. లాస్ట్ మంత్ 500, టోటల్ 1500 వాల్యూమ్స్ కంప్లీట్ అవ్వాలి సెకండ్ మంత్ లోపల. అంటే 5 న్యూ కస్టమర్స్, పాత వాళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా ఫాలోఅప్ చేయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ మంత్ ఈ 10 కస్టమర్స్ ని మళ్ళా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ని కేర్ తీసుకోవాలి. క్లబ్ లో కనెక్టివిటీ అంటే థర్డ్ మంత్ లో నీ పర్సనల్ కస్టమర్లు 10 మంది ఉంటారు. అండ్ థర్డ్ మంత్ లో మళ్ళీ న్యూ కస్టమర్ల కోసం వర్క్ యాక్టివిటీస్ చేయాలి. అండ్ టోటల్ 15 కస్టమర్స్ ఉంటారు. నీ కలిపి నీతోటి నీ ఫ్యామిలీ తోటి కలిపి 15 కస్టమర్స్ నుంచి అండ్ థర్డ్ మంత్ లో అండ్ మోర్ దాన్ 15 హోమ్స్ ఉండాలి. అండ్ థర్డ్ మంత్ పర్సనల్ 1500 వాల్యూమ్స్, సెకండ్ మంత్ లో 1000, ఆ బిఫోర్ మంత్ లో 500. థర్డ్ మంత్ ఎండింగ్ కల్లా నీ వాల్యూమ్స్ 3000 వాల్యూమ్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అవ్వట్లేదే దాని మీద ఫోకస్ చేయాలి. మంత్లీ గోల్స్, ఈ మంత్ నేను ఎట్లయినా సరే సెకండ్ మంత్ లో 42% కి రీచ్ అవ్వాలి గోల్. ఈ మంత్ లో నా అకౌంట్ లో 1000 వాల్యూమ్స్ అవ్వాలి సెకండ్ మంత్, నువ్వు అసోసియేట్ సెకండ్ మంత్. అండ్ థర్డ్ మంత్ నా అకౌంట్ లో 1500 వాల్యూమ్స్ అవ్వాలి. న్యూ కస్టమర్ల కోసం నీ వర్క్, ఫాలోఅప్, పాత ఎగ్జిస్టింగ్ కస్టమర్లు వీళ్ళని క్లబ్ కి కనెక్టివిటీ చేయాలి. అండ్ అందుకని స్టార్టింగ్ లో చెప్పా, క్లబ్ ఈజ్ అ రోడ్. నువ్వు క్లబ్ కి కనెక్టివిటీ తోటి ఉండాలి, నీకు తోటి అండ్ కమ్యూనిటీ తోటి కనెక్ట్ తోటి ఉంటే ఈ కస్టమర్లు హెల్ప్ అవుతారు. అండ్ ఆఫ్టర్ 4th మంత్ అండ్ లో ఈ 15 కస్టమర్స్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఇక్కడ 1500 వాల్యూమ్స్ అయిపోతాయి. నీ పర్ 500 వాల్యూమ్స్ అవ్వాలి మళ్ళీ 5 న్యూ కస్టమర్ల కోసం. అండ్ టోటల్ గా ఆ మంత్ లో 4th మంత్ లో 2000 వాల్యూమ్స్ అయ్యి ఉండాలి.
ఈ 2000 వాల్యూమ్స్ లో 1000 వాల్యూమ్స్ ఆల్రెడీ నీ సూపర్వైజర్ వాల్యూమ్ అయి ఉండాలి. అంటే ఇక్కడ ఒక అసోసియేట్ 4 months లో నువ్వు బికమ్ ఏ సూపర్వైజర్ అవ్వాలి. సార్ హెర్బల్ లైఫ్ లో 12 నెలలకి సూపర్వైజర్ అవ్వచ్చు కదా? అవ్వచ్చు. ఎవరికి? ప్రిఫర్డ్ కస్టమర్ కి. అండ్ అసోసియేట్ అంటే యాక్టివ్ అసోసియేట్ కాదు, నార్మల్ గా ఇన్కమ్ సెండ్ చేయాలి అండ్ ఫ్యూచర్ బెటర్ గా ఉండాలి ఇలాంటి వాళ్ళకి కాదు. జస్ట్ నీ పర్సంటేజ్ 50కి రీచ్ అవడానికి, నేను హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, ఫైనాన్షియల్ గా బెటర్ అవ్వాలి, నా ఇన్కమ్ సెండ్ చేయాలి అంటే నువ్వు 4 months బికమ్ ఏ సూపర్వైజర్ అవ్వాలి. 4 months లోపల నీ కింద 20 customers ఫామ్ కావాలి, నీ గ్రూప్ 20 customers ఫామ్ అవ్వాలి. అవ్వలేదు 100% ఈ 4 నెలలు నువ్వు 100% నీ అయింది. అందుకనే అండ్ ఫస్ట్ 4 months లోపల నీకు అలా అవ్వలేదు అంటే 100% నువ్వు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4 నెలల్లో సూపర్వైజర్ అయిన వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. 4 అయ్యాను అన్న వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. 4 months లో 4 నెలల్లో స్టార్టింగ్ అసోసియేట్ అయితే అయిన తర్వాత కన్వర్షన్ అయిన తర్వాత 4 నెలల్లో సూపర్వైజర్. దట్ ఈస్ ద రియాలిటీ. అండ్ ఒక్కసారి ఈ గ్రూప్ కి కంగ్రాట్స్ చేద్దామా? రియల్లీ సూపర్. ఎవరైతే ఉన్నారు బై మీ అందరితో చెప్తున్నా, సూపర్వైజర్ అయ్యే లోపల మనకు ఒక 20 మంది కస్టమర్లు, కనీసం ఒక 4 అసోసియేట్స్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ సూపర్వైజర్. యాజ్ ఏ సూపర్వైజర్ నువ్వు ఆఫ్టర్ 5th month నుంచి నీ పర్సనల్ వాల్యూమ్స్ 1500 అండ్ అబోవ్ వెళ్తా ఉంటాయి పర్ మంత్. మంత్లీ 1500 వాల్యూమ్స్ అబోవ్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ 6 months బికమ్ ఏ వరల్డ్ టీమ్. ఇక్కడ ఉండే అసోసియేట్ విత్ ఇన్ 10 months లో 100% నువ్వు బికమ్ ఏ వరల్డ్ టీమ్ అవుతావు. వరల్డ్ టీమ్ అవుతే మినిమం తో 30,000 నుంచి 50,000 రూపీస్ దాకా నీ ఇన్కమ్ ఉండదు. వై నాట్? ఎందుకు గోల్ పెట్టుకోకూడదు? బేసిక్ థింగ్స్, డైలీ 10 న్యూ ఇన్విటేషన్స్ అండ్ క్లబ్ తో కనెక్టివిటీ తోటి ఉండాలి. డైలీ క్లబ్ లో ఉండాలి. అండ్ క్లబ్ కి వచ్చేటప్పుడు ఇన్విటేషన్, వెళ్ళేటప్పుడు ఇన్విటేషన్, మళ్ళీ రిటర్న్ వచ్చి క్లబ్ లో ఫాలోఅప్ చేయాలి. ఆఫ్టర్నూన్ ఫాలోఅప్ చేయటం, మళ్ళీ 5 ఇన్విటేషన్స్ ఇవ్వటం, ప్రోగ్రామ్స్ కి కనెక్ట్ అవటం. అండ్ ఎందుకు అవుతుంది మనకి ట్రైనింగ్ కి మిస్ కాకుండా అటెండ్ అవుతాం. అండ్ అందుకని విత్ ఇన్ 10 months బికమ్ ఏ వరల్డ్ టీమ్. నువ్వు 10 months లో వరల్డ్ టీమ్ అయ్యావా 100% నువ్వు రైట్ ట్రాక్ లో ఉన్నట్టు. సార్ నాది అవ్వలేదండి, ఇంకా నాది 8 months అవుతున్నా ఇంకా అసోసియేట్ గా ఉన్నా, ఎక్కడో మిస్ జరిగింది. కనీసం ఇప్పుడు ఫోకస్ చేసిన నెక్స్ట్ 4 months లో బికమ్ ఏ సూపర్వైజర్ అవుతాం. లేదు ఇప్పటికే నీకు 10 మంది కస్టమర్లు ఉన్నారు, నెక్స్ట్ 2 months లో నువ్వు సూపర్వైజర్ అవుతావు. సూపర్వైజర్ అవటానికే సంవత్సరాలు తీసుకుంటే అండ్ రేపు ఆఫ్టర్ దట్ ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ టీమ్ అవ్వాలన్నా, రేపు గెట్ టీమ్ అవ్వాలన్నా, మిల్ టీమ్ అవ్వాలన్నా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అండ్ అందుకని స్టార్టింగ్ పీరియడ్ లో నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ అందుకని ఇక్కడ ఉండే అసోసియేట్ అండ్ ఎంతమంది నెక్స్ట్ 4 months లో అండ్ ఆల్రెడీ 2 months అయిపోయింది, నెక్స్ట్ 2 months లో సూపర్వైజర్ అవ్వాలి. మీది ఆల్రెడీ 3 months అయిపోయింది, ఇది 4th month. ఈ మంత్ లో సూపర్వైజర్ అవ్వాలి. లేదా మీరు ఈ మంత్ మీ 1000 ఇదే ఫస్ట్ మంత్, నెక్స్ట్ 3 months లో సూపర్వైజర్ అవ్వాలి. సూపర్వైజర్ అవ్వాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 20 customers అండ్ 4 associates. ఇలా అయ్యి మీరు సూపర్వైజర్ అవ్వాలి. ఎంతమంది ఇలా ట్రై చేద్దాం? ఇక్కడ ఉండే అసోసియేట్స్ గ్రూపే కదా, ఎంతమంది ట్రై చేద్దాం ఇది?